అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఒక యాంకరు సంక్రాంతి కమ్మవాళ్ళ పండుగ, కమ్మవాళ్ళు చేసుకునే పండగ అని ఒక వీడియో చేశారు. దాని మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ యాంకర్ ఎవరో నా దగ్గరికి పంపిస్తే ఆ అమ్మాయి ఎప్పుడైనా గ్రామాల వైపుకి వెళ్ళి చూసి ఉండదు, గ్రామీణ వాతావరణం తెలిసి ఉండదు, తెలిసి ఉంటే ఇలా మాట్లాడదు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడదు. ఇలా మాట్లాడటం వల్ల ఏమవుతుందండి? స్త్రీ అనగానే ఒక చీరా జాకెట్టు కట్టుకున్న స్త్రీలు ఎవరు? ఆమెలో స్త్రీత్వం ఉంటేనే స్త్రీ. సత్వగుణ రజోగుణ తమో గుణాలు చక్కగా సరైన రేషియోలు ఉంచుకునేదే స్త్రీ. ఆ నిష్పత్తి చెడిపోతే దారి తప్పినట్టే. మరి ఆ పిల్లలందరూ అట్లాంటి తాగేసేసి తందనాలు ఆడేసేసి ఆ మైకంలో ఆ మత్తులో భార్యని చంపుతాడు, బిడ్డల్ని చంపుతాడు, తనని తాను కూడా చంపుకుంటాడే. ఇది తెలియదా? జోదం ఆడేవాడు ఎటువంటి పరిస్థితిలో ఉంటాడో కూడా నువ్వు ధర్మరాజు కథను చూసావు కదా. ఆ జోదం అనే మైకంలో పడి తన భార్యనే పణంగా పెట్టేశాడే. మరి ఇవన్నీ మనకి తెలిసిన కథలేగా మనం చూస్తున్నాం కదా సమాజంలో. మరి వాటిని ఏం సరి చేసుకుంటున్నాం మనం? నువ్వు ఒక సినిమా చూసినా, ఒక మొబైల్ చేత పట్టుకున్నా సమాజాన్ని భ్రష్టు పట్టించేదే ఎక్కువ కనపడుతుంది తప్ప సమాజాన్ని బాగు చేయడానికి మాలాంటి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. రాక్షసులేక శక్తి బాగా పెరిగిపోయినప్పుడు, దేవతలు కూడా శక్తి తరిగిపోయినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడి విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారనే గాథలు మనం చదివాం. అది నడుస్తోందిగా. ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా ఈ మధ్య కొంచెం బాగా చర్చ జరిగింది. మీరు ఒక ఉమెన్గా మీరు ఏంటి, దేన్ని కరెక్ట్ అంటారు? తనకు నచ్చినట్లు తను ఉండడమా? పుణ్యప్రదమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ఇది స్త్రీకి ఇచ్చింది ప్రకృతి. ఇప్పుడు ఆ తల్లి చీర కట్టుకుని వెళ్ళిందండి, ఆ కొంగు చాటును బిడ్డగా పాలించుకుంటుంది, పెట్టి దుప్పటిగా కప్పుకు నన్ను ఆచ్ఛాదనిస్తుంది, తను రక్షించుకుంటుంది. దుఃఖం వస్తే దీన్ని కంటితో కన్నీటి తుడుచుకుంటుంది. నువ్వెవడవరా నాకు చెప్పడానికంటే? అవును మేడం, అసలు సనాతన ధర్మం అంటే ఏంది? ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. నాకు వాళ్ళ బీపీ లేదు, షుగర్ లేదు నాన్న, ఆరోగ్యంగా ఉన్నాను, ఏ మందులు లేవు నాకు. మరి ఇలా ఉన్నానంటే దేనికి వల్ల ఉన్నావు? వీటన్నింటికీ నేను వశమై వాటికి కృతజ్ఞతాబద్ధురాలినై జీవిస్తూ ఉన్నందుకు నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. నువ్వు అలా నడుస్తూ ఉంటే నిన్ను అది కాపాడుతోంది. నువ్వు దాన్ని కాపాడటం ఏంటి? నేను వేదాలను రక్షిస్తున్నానంటాడు ఒకడు ధర్మాన్ని రక్షిస్తున్నానంటాడు, హిందుత్వాన్ని హిందుత్వమే, అసలు హిందుత్వమే లేదు మనకి. నీకు రామాయణంలో హిందూ శబ్దం ఉందా? మహాభారతంలో హిందూ శబ్దం ఉందా? ఇది ఎవడో పెట్టిన పదం, ఏదో పెట్టాడో వాడుకుంటున్నాం, ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగా. అయితే మన క్యాలెండర్ ఏమిటి? ఉగాది నుంచి. కానీ మన ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగానే హిందూ పదాన్ని వాడుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, తెలుగు వారందరూ సగర్వంగా గర్వపడే సత్యవాణి గారు. ఆమెను సత్యవాణి గారు అంటే చాలామంది తెలియకపోవచ్చు, కానీ భారతీయం తన ఇంటి పేరుగా మార్చుకున్న సత్యవాణి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సత్యవాణి గారితో, అనేక విషయాలు మాట్లాడదాం. ఏఆర్ రెహమాన్ కాంట్రవర్సీ దగ్గర నుంచి ఇటీవల పండుగలు, సంస్కృతులకు కులాలను ఆపాదించడం వరకు అన్ని విషయాలపై చర్చిద్దాం. నమస్తే మేడం. నమస్కారం శ్రీనివాస్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానయ్యా. ఎలా ఉంది మీ గుడి? బాగుంది, చక్కగా నడుస్తుంది. ప్రశాంత. మన గుడిలో ఏమిటంటే, అవును, వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ప్రశాంత సేద తీరడానికి వస్తారు. అవును, పూజలు వ్రతాల కంటే కూడా దానికన్నా ప్రాధాన్యత మనం వచ్చిన వాడు అదొక రెస్టారెంట్, మానసిక పరమైన ఒక రెస్టారెంట్. కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ధర్మపురిలో పూర్తి మనశ్శాంతి దొరికే ఒక ప్రదేశం ధర్మపురి ఆలయం. అంటే ఏమేమి గుళ్ళు ఉన్నాయి మేడం అక్కడ? అన్నీ ఉన్నాయి, సకల దేవతలు ఉన్నారు. ఓకే. సో అక్కడ సృష్టి నిర్వహణ చేసే, సృష్టి నిర్వహణలో ఏ దేవత ఏ పాత్ర పోషిస్తోందో ఆ పాత్రధారులు, సూత్రధారులు అంతా ఉన్నారు. గ్రేట్. జనరల్గా ఎవరు ఎక్కడ ఎక్కువ వస్తుంటారు మేడం? అంటే కొంతమంది ఇప్పుడు అంతకుముందు చిలుకూరు పాస్పోర్ట్లు అంటే వచ్చేది, అట్లాంటి నమ్మకాలు ఏమైనా ఇక్కడ గుళ్ళకు సంబంధించి కూడా ఉన్నాయా జనాల్లో, భక్తుల్లో? ముఖ్యంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి పేరు. ఓకే. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని నమ్మే వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దండలు మార్చుకుంటారు వచ్చి. పెళ్ళి అయిన వాళ్ళు కూడా? పెళ్ళి అయిన వాళ్ళు మళ్ళీ 25 ప్రతి పెళ్లి రోజు వస్తారు. ఓహో. ప్రతి సంవత్సరం పెళ్లి రోజున వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఇంకా మెయిన్ ఏంటంటే అమ్మవారు, అయ్యవారు, పెద్దమ్మ, పెద్దయ్య. ఓకే. ఆ తల్లి ఎప్పుడో మనకు తెలియని కాలంలో, మనకెవరికి లెక్క తెలియని కాలం అది,
అది పెద్ద నిర్జన ప్రదేశం, నిర్మానుష్యం. ఉమ్. ఒకే ఒక్క చెట్టు ఉండేది అక్కడ. దాన్ని దొంగల గుట్ట అనేవారట. బా. ఆ ఒకే ఒక్క చెట్టు ఇప్పటికీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. చుట్టూ ఏమీ లేదు, ఒక్క చెట్టే. ఉమ్. ఆ చెట్టు కింద రాయి, ఒక దీపము, పసుపు కుంకుమ మాత్రమే ఉండేది. ఓకే. అప్పుడు గ్రామస్తులందరూ చెప్పిన విషయం ఏమిటంటే, ఉమ్. వీరందరూ చుట్టుపక్కల పటాన్చెరు, గంగారం, చందానగర్, ఉమ్. మహబూబ్ ఖాన్, మక్తా, ఉమ్. అమీన్పూరు చుట్టూ కొన్ని చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటాయి గుడేమో కదమ్మా. ప్రగతి నగర్ లో ఉంటది. ప్రగతి నగర్ కాదు, ఉమ్. అదొక అడవిలో ఉంది అప్పుడు. ఇప్పుడు ప్రగతి నగర్ అయింది అది. దీప్తి శ్రీనగర్ కాలనీ, ఆ, ధర్మపురి క్షేత్రం అంటారు. ఓకే. ఉమ్. ఆ చెట్టుకి ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని, ఆ, ఇది చీరని ఉయ్యాలుగా కట్టి ఉమ్. బిడ్డల్ని అందులో పడుకోబెట్టుకుని పనుల్లోకి వెళ్ళేవారట. పొలాల్లో. తిరిగి పాపం పనులు పూర్తి చేసుకుని పిల్లలకి పాలిద్దామని వచ్చేసరికి ఉమ్. అప్పటికే పిల్లల మూతి నిండా పాలు కారుతూ, ఉమ్. నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఉండడం చూసి, ఉమ్. రోజు ఎవరిస్తున్నారు ఈ పిల్లలకి పాలు అనేది వాళ్ళల్లో ఆశ్చర్యపోయి, ఉమ్. ఈ చెట్టు కిందే ఏదో శక్తి ఉండి ఉంటుంది అని శక్తి ఆరాధన చేసుకోవడం మొదలెట్టారు. అంటే ఉమ్. ఏదో పసుపు కుంకుమ దీపాలు వెలిగించుకోవటం, అవును. ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా జీవరాశులను బలించుకోవడం, ఉమ్. ఆ రోజుల్లో ఉండేవి కదా. అవును. అలా చేసుకుంటూ ఆ చెట్టు కింద ఆరాధించుకోవడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఉమ్. ఒక చిన్న ఆలయాన్ని వాళ్ళకి కట్టివ్వాలనేటటువంటి ఒక ఆలోచనతో ఉమ్. ఆ గ్రామస్తులు కోరగా, ఉమ్. ఆ చుట్టుపక్కల గ్రామాలు ఓకే. అలా నిర్మాణం జరిగినటువంటి ఆ తల్లి చిన్న ఆలయంలో తాను ఉండి, తాను వివిధ రూపాలలో అవతరించింది. అటు వెంకటేశ్వర స్వామిగాను ఆవిడే, ఉమ్. అటు సరస్వతీదేవిగా ఆవిడే, ఉమ్. అటు పద్మావతిగా ఆమె, బ్రాహ్మరి దుర్గాంబిక, దుర్గామల్లేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణపతి, కుమారస్వామి ఇత్యాది దేవతల రూపంలో ఉన్నదంతా ఆవిడ. వ్యాపిని వివిధాకార, ఉమ్. వివిధాకారాలలో వ్యాపం చేసి ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధించుకునేటట్టుగా అమ్మవారు అక్కడ అంత పని చేసింది. ఉమ్. అది దాన్ని మీరు అది నన్ను ఒక చిన్న ఈ దీనిగా దేహాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా అమ్మవారు వాడుకుంది. ఉమ్. దాన్ని ఒక తన పెద్ద యొక్క క్షేత్రం చేశారు మీరు. తన యొక్క ఉనికిని అవును. చాటుకోవాలిగా. అవును. చాటుకోవాలంటే ఎవరో ఒక మానవ దేహం కావాలి. అవును. ఆ మానవ దేహం ద్వారా చేయించుకుంది. ఆ మానవ దేహమే ఈ ఉపాధి. అంతే. బాగుంది. ఆ, బాగుంది. మేడం, మీరు అప్పుడు అయోధ్య ఉద్యమంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలనే ఉద్యమంలో ఉమ్, మీది చాలా పెద్ద పాత్ర అని విన్నా. ఉమ్. యాక్చువల్గా తెలుగు వారిలో తెలుగు రాష్ట్రాలన్నిట్లో మీ అవును. పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అని చాలా మంది చెప్తుంటారు. ఆ, అసలు ఏంటి దాని అంటే అయోధ్యలో రామాలయం అయితే ఇప్పుడు ఆ నిర్మించాలని? పేజీ ఎక్కడ కనపట్టలేదు లేదు. ఉమ్. ఆ పేజీ కట్ చేసినట్టున్నారు ఇప్పుడు. ఏమో మీకు తెలియదు కదా. అవునవును. తెలియట్లే. చరిత్రలో కొన్ని పుటలు అవును. అలా కట్ అయిపోతూ ఉంటాయి. మన మార్చేస్తున్నారు. రామాయణ మహాభారత కథల్లో కూడా ఉమ్. ఆనాడు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి రచించిన గ్రంథాల్లో కూడా ఉమ్. ప్రక్షిప్తాలు చేర్చేశారు కదా. అవును. అట్లాగే ఒరిజినల్గా ఇప్పుడున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా అసలైన నిజాలని, సత్యాలని అవును. వదిలేసి ఆ. వీళ్ళంతా కల్పించే కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నట్టుగానే వాట్సాప్ యూనివర్సిటీ ఉంటాయి సిలబస్. ఉంటాయి అది ఆ. వాస్తవాలు. అది సో నాన్నది. అప్పుడు ఏం చేశారండి మీరు దాంట్లో ఏరేం లేదు. ఉమ్. అంటే మొదటి ఇటుక పెట్టిన వాళ్ళలో ఆ, మీరు ఉన్నారని అవును అంటారు. అవును అవును ఉమ్. తెలుగులో రాసుకు వెళ్ళిన ఇటుకలు ఉమ్. 3, శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని ఉమ్. 3 ఇటుకరాళ్ళ మీద ఉమ్. 3 ఇవి రాసి ఉమ్. సిల్క్ బట్టలు మూట కట్టుకుని పట్టుకెళితే ఆ 3 రాళ్ళు మొట్టమొదటి శిలాన్యాసలో. అప్పుడు నేను రామచంద్రుడి ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం లేదుగా. అవునవును. ఆ పర్మిషన్ ఇవ్వనప్పుడు నాకు చాలా రకరకాల ఆలోచనలు. ఉమ్. ఈ దేశం ఎవరిది? సార్వభౌముడు అంటే సర్వత్రా, భరతుడు. అంటే ప్రపంచాన్ని పరిపాలించింది రామచంద్రుడు. అవును. రామచంద్రుడు కదా పరిపాలించింది త్రేతాయుగంలో. సరే, భరతుడు పరిపాలించాడని భారతదేశం. భారతదేశం అని చెప్పి దాని మీద రకరకాలు ఉన్నాయిలేండి. ఈ సరస్వతి అంటే జ్ఞాన భూమి కాబట్టి భారతీదేవిగా, మన సరస్వతికి మరో పేరుంది కాబట్టి భారతీదేవి అంటే జ్ఞానవంతులు కాబట్టి భారతదేశం వచ్చిందనంటే ఎప్పుడు కూడా వెలుగులో రమించే దేశం కాబట్టి, అంటే జ్ఞానం అనే వెలుగులో. సరే, రకరకాలుగా నిర్వచనాలు ఏమైనా చెప్పుకోవచ్చు మనం దానికి జోలికి వెళ్ళొద్దు, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అప్పుడు నేను అరే ఈ పుణ్యభూమి రామచంద్రుడు ప్రపంచం మొత్తానికే ఒక ఆదర్శవంతంగా పరిపాలించాడు. మన రాజ్యాంగంలో కూడా వారిదే ఉంటుంది కదా చిత్రపటం.
మరి ఎందుకు రామాలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇంత ఇబ్బందులు ఎందుకు పడవలసి వస్తోంది అనేటటువంటిది స్వామి చిన్మయానంద గొప్ప గొప్ప వాళ్ళందరి యొక్క ప్రవచనాలు వినడం ద్వారా నాలో ఏదో ఒక ధర్మావేశం పెళ్ళుబుకి, అది కూడా కంచి పరమాచార్య స్వామి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడంతో ఆనాడు అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడవను అని చెప్పి శపథం చేసి, ఎందుకు రామాలయం మనం కట్టుకోవాలి, అసలు రామాలయం మనకి ఏం అందిస్తోంది, దాని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, అసలు ఆలయం అనేది ఎందుకు, ఆలయం ద్వారా జాతి జనులు పొందవలసింది ఏమిటి, మన పూర్వీకులు అసలు ఎందుకు ఇచ్చారు ఆలయ సంస్కారాన్ని, ఆ సంస్కృతిని అనేదాన్ని ప్రజలకు తెలియచేసి ప్రజలను మేలుకొల్పాలని అలా 2 నెలలు అలా. సో అప్పటి వరకు మీరు జస్ట్ హౌస్ వైఫ్ అంతే. ఈ ఇన్సిడెంట్ తో బయటకు వచ్చారా? అంతకుముందు కూడా చిన్న చిన్న ఉద్యమాలు చేశాను. అయ్యో మన అల్ కబీర్ ఉద్యమం అని, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద నేను రామాలయం జరగకముందు నేను చాప కింద నీరులాగా ఎడ్యుకేషన్ మీద నేను దాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా. స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడం, సౌశీల్య అకాడమీని ప్రారంభం చేసి, నేను ఈ మోరల్ ఎడ్యుకేషన్ తీసేశారు కదమ్మా, దాని మోరల్ ఎడ్యుకేషన్ తీసివేయడం వల్ల సమాజంలో విద్యావంతులు కూడా నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు అనేటటువంటి ఆవేదనతో నేను స్కూల్స్ని ఎంచుకుని పిల్లలకి దానికి కావలసినటువంటి సాహిత్యాన్ని, సహితస్య భావమే సాహిత్యం కదా నాన్న, సమాజం యొక్క హితం కోరుకునేదే సాహిత్యం కదా, అటువంటి సాహిత్యాన్ని టీచర్స్కి ఇస్తూ అప్పుడప్పుడు మీరు చదవండి అమ్మా, కేవలం పాఠ్యాంశాలే కాదు, పాఠ్యాంశాలకు బదులు మధ్య మధ్యలో ఇవి కూడా మీరు బోధిస్తూ ఉంటే పిల్లవాడి మనసులో అది ఆ చిత్తంలో ఎప్పుడైతే వాడు ముద్రింపబడుతుందో అతడు తప్పు చేయడానికి భయపడతాడని అలా చాలా స్కూల్స్, కొన్ని వేల మంది అలా ప్రారంభమైన ఉద్యమం. అలా అక్కడ ముందు అలా చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో 89లో ఈ ఇన్సిడెంట్ జరగడంలో కాస్త నాకు ఎక్కడైనా ఏదైనా గబుక్కున అన్యాయం, ఇది దుర్మార్గం అని అనిపించినప్పుడు స్పందించడం అనేది అది బై బర్త్ ఉన్నది, ఇవాళ కొత్తగా వచ్చింది. ఇంకా చిన్నప్పుడే గుడిలో పానకం పోయకపోతే హరిజనుడికి ఆనాడే పోట్లాడిన నేపథ్యం అది. సూపర్. సో ఆ నేపథ్యంలో నేను ఈ దీంట్లోకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదటగా ఇటుకలు మా ఇద్దరినే కూర్చోబెట్టి శంకుస్థాపన, రాజమాత విజయరాజ సింధియా గారంతా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మా చేత చేయించడం, మావారు నేను, అదొక మధురానుభూతి. అంటే అక్కడ దాకా ఎలా వెళ్ళారు? అప్పుడంతా చాలా పోలీస్ ప్రొటెక్షన్ అట్లా ఉండేది కదా. అది చాలా కళ్ళు గప్పి వెళ్ళాము. ఎలా? అవి పెద్ద అనుభూతులండి, చాలా ఉన్నాయి. అది మీకు ఈరోజు సరిపోదు, అదొక గ్రంథమే, అట్లా అది ఒక గ్రంథమే రాయొచ్చు. అంటే ఎలా కప్పు పోలీసులు కళ్ళు కప్పి అసలు ఏంటండి అది, ఆ రోజున ములాయం సింగ్ యాదవ్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కందకాలు తవ్వించేసి సైకిల్ కూడా వెళ్ళనివ్వకుండా చేశారుగా, సైకిల్ కూడా వెళ్ళనివ్వకుండా చేసి ఎక్కడికక్కడ పవర్ ఫెన్సింగ్స్ పెట్టేశారు, ముట్టుకుంటే షాక్ కొట్టేట్టు. అలాంటి సిచ్యువేషన్లో చేరుకోగలిగాం. అదే ఎలా చాలా స్ట్రాటజికల్గా చాలా నాగ్గా చేరుకుని లోపలికి ఎంటర్. సారు ఆర్మీ కాబట్టి ఆయన అక్కడ ఉపయోగపడ్డా మీకు? అట్లా ఏం ఉపయోగపడలేదండి, ఆయన ఆర్మీ ఆఫీసర్, ఆయన కూడా ధైర్యంతో వచ్చారు. అవును, ఆయన అక్కడికి, ఆర్మీ అంటే సివిల్ ఇంజనీర్ కదండి, ఆర్మీ అంటే వీళ్ళకి డ్రెస్ అది ఏమి ఉండదు, సివిల్ సైడ్. అవును. సో ఆ విధంగా మేము చేరుకోగలిగాం. నేను శివచైతన్య గారని ఇప్పటికి మంగళగిరిలో వారి ఆశ్రమం ఉంది, మాతాజీ, ఆమె నాకు తోడున్నారు, నాతో పాటు ఇంకో 15 మంది ఉన్నారు, అందరం కలిసి అక్కడికి సో చేరుకున్నాం. అప్పుడు తెలుగు రాష్ట్రాలంటే ఉమ్మడి ఏపీ నుంచి వెళ్ళింది మీరే అప్పట్లో. సార్ ఇక్కడ తెలంగాణ సో నుంచి మీరు వచ్చారు ఇటుకలు మా రెడీగా పెట్టుకున్నారు లేడీస్లో. చేయడానికి, పూజ చేయడానికి? మా తమ్ముడికి ఇటుకల ఫ్యాక్టరీ ఉండేది రాజమండ్రిలో, ఆ, అతని దగ్గర ఇటుకలు తెచ్చుకున్నా. ఆహా, ఓకే. అది ఓకే. సో ప్లానెడ్ గానే ఇటుకలు తెచ్చుకొని మూటలో కట్టుకొని పోయారు, అంతే. అదేదో లగేజ్ లాగా ఎత్తుకెళ్ళారు. లగేజ్ లాగా. సో అప్పుడు మీరు ఇటుక లేకపోతే అక్కడ అది చేయడానికి వాళ్ళు అక్కడ ముందు అక్కడ లేదండి, ఆ? ఇటుకలు ఎన్ని వచ్చినాయి అనుకున్నారు అక్కడికి, నేను పట్టుకెళ్ళి 3 నేను పట్టుకెళ్ళి ప్రథమం అయింది. ఆ, అటు జాంబియా నుంచి కానీ, మన ఉగాండా, మన ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, అమెరికా దేశాల నుంచి, సింగపూర్, అన్ని దేశాల 128 దేశాల నుండి ఇటుకలు వచ్చాయి. బా. ఆ, ఒక దేశం నుంచి దేశం పేరు సడన్గా గుర్తురావడం లేదు, యజ్ఞం చేసి, ఎన్నో యజ్ఞాలు చేసి, ఆ యజ్ఞంలో వచ్చిన భస్మం ఉంటుంది, అవును. ఆ భస్మంతో ఇటుకలు తయారు చేశారు. ఓ, ఆ ఇటుకలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడ అయోధ్యలో, ఓకే. ఆ ఇటుకలు కూడా మంచినాయి. అప్పటికే కొన్ని లక్షల ఇటుకలు వచ్చేసాయి అక్కడికి. ఇంటింటికి ఒక ఇటుకని పెట్టారు కదా అవును, అప్పుడు. అవును, అవును. ఆ ఇంటింటికి అంటే ఇది హిందువుల యొక్క మానస మందిరం కావాలని కదా అప్పుడు. అవును.
ఎందుకనంటే అప్పుడప్పుడే మనకి రామానంద సాగర్ గారి రామాయణం సీరియల్ వస్తుంది ఆ అవును. రోజుల్లో. అవును. ఆ సీరియల్‌ని ఎంత అద్భుతంగా తీశారో, ప్రజలు కూడా ఆ 9 గంటలు అవుతోందంటే ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకొని అందరూ ఎవరు? నాట్ ఓన్లీ హిందూస్ అండి. యెస్. అటు మహమ్మదీయుల దగ్గర నుంచి అందరూ కూడా ఆ సీరియల్‌ని చాలా ఉత్సాహంతో చూసి, ఒక ఉత్తేజాన్ని పొందినటువంటి రోజులవి. కరెక్ట్‌గా ఆ సమయానికి ఈ ఉద్యమం కూడా ఉండడం చేత ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులై, అప్పుడప్పుడు మేము చెప్పేటటువంటి విషయాల వల్ల అలా హిందూ మానస మందిరంగా చేసుకోవాలి. దాని నుంచి పరిపాలన అనేది అక్కడి నుంచి సాగాలి. రామచంద్రుడిని అక్కడ పెట్టుకొని మనం పరిపాలన సాగించుకుంటున్నాం అనే భావనతో జరగాలని కదగా మనం అప్పుడు పెట్టుకుంది. అవును. ఆ నేపథ్యంలో వెళ్ళడం జరిగింది. మీరు ఆశించింది ఇప్పుడు నెరవేరిందా? ఆలయం పూర్తయింది అంత కాబట్టి. తొందరగా ఎక్కడవుతాయి? అన్ని రకాల సహకారాలు ఉండాలి కదమ్మా! అవును. ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే ఇన్నాళ్లుగా జీర్ణించుకుపోయినటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని భ్రమలు కలిగించి అనేక రకాలైనటువంటి ఏమంటారు దుష్ట ప్రచారాలు చేసి మన దేవీ దేవతల మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు కదా. హ్మ్. వాటన్నింటి నుంచి బయటపడాలి అంటే మళ్ళీ మనలో జ్ఞానోదయం కలగాలంటే కొంత సమయం పడుతుంది కదా. అవునవును. కాబట్టి ప్రారంభమైంది కొంతవరకు, ఇది కొంతవరకు నెరవేరుతుంది. నెరవేరడానికి కావలసినటువంటి ఒక ఈ మధ్యన అంటున్నాం కదా పంచ పరివర్తన అని కూడా అవును. తీసుకొని వచ్చారు కదా. హ్మ్. ఆ కుటుంబ నేపథ్యంలో మనం ఏ విధంగా పెరగాలి, అవును. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, మనలో సివిక్ సెన్స్ని మనం ఎలా పెంచుకోవాలి, ఇవన్నిటిని మీదే మళ్ళీ ప్రజల్లోని ఎడ్యుకేట్ చేయాలి కదా. అది కూడా కొంచెం ప్రారంభమైంది కాబట్టి ఆ, ఓకే. ఒక్క రోజులో తెల్లవారదు కదా నాన్న, అవునవును. ఏదో ఒకరోజు తెల్లవారుతుంది. అవును. మేడం ఈ మధ్య ఒక మన దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక వ్యాఖ్య చేశారు. బీబీసీలో ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ 8 సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ అయింది దేశంలో. దానివల్లనేమో నాకు అవకాశాలు తగ్గాయి. బహుశా దానికి నా మతం గూడా ఒక కారణం కావచ్చేమో అనే ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద హిందూ అవునా? విహెచ్‌పి వాళ్ళు గానీ, చాలామంది చాలా రకాలుగా స్పందించారు. సో, మీరు వినలేదు నేను. అన్నారు ఆయన ఆ మాట. హ్మ్. సో, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక హిందుత్వవాదిగా? ఆయన అలా అన్నారు అంటే అది చాలా దారుణం. హ్మ్. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ పొందినన్ని అవకాశాలు, అవును. ఈవెన్ మన ఇది ఉంది కదా రామాయణ, ఇప్పుడు వస్తున్న రామాయణం దాంట్లో గూడా దాంట్లో ఆయనే కూడా మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్‌గా ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అవును. తర్వాత ఆయన దీనికి వందే మాతరం వాటికి ఆస్కార్ అవార్డును పొందినటువంటి వాడు. భారతదేశం ఆయన ఎంతో ఆదరించింది. అవును. ఆయన అసలు దేశ కాలాలకు అతీతంగాను, కులాలకి, మతాలకు అతీతంగా చూసే దేశం ఏదైనా ఉందంటే అది నా దేశమే. హ్మ్. దాన్ని అర్థం చేసుకోకుండా అదొక ధర్మసత్రంలా ఉన్నది కదా అని ఎవడు పడితే అలా మాట్లాడితే ఎట్లా? నా ఉద్దేశంతో నేనేమనుకుంటున్నానంటే, ఈ ఈ మధ్య కాస్త ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది. హ్మ్. హిందూ దేశం పట్ల, హ్మ్. హిందుస్థాన్ పట్ల ఒక హ్మ్. చైతన్యం ప్రజలలో రగులుతోంది. హ్మ్. దానికి ఎగనెస్ట్‌గా ఏదైనా చేయాలని ఎవరైనా అనిపించారేమో! హుహు. చెప్పలేం గదా! వాళ్ళ అంటే మేధావులు, గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోయే రోజులొచ్చాయి ఇవాళ. హ్మ్. డబ్బుకు దాసోహం అయిపోయింది లోకం. అవును. ఆ నేపథ్యంలో ఏమైనా అన్నాడేమో అని కూడా నాకు డౌటొస్తోంది. లేకపోతే హ్మ్. ఆయన పొందినంత లబ్ధి ఎవరు పొందారండి? అవును. ఎంత హైయెస్ట్ పేరు పెయిడ్ మ్యూజిక్ సంపాదించుకున్నాడు? డైరెక్టర్ అతను. హైయెస్ట్ పెయిడ్ గదా! అవును. ఆ మాట అన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అలా అనకూడదే! హ్మ్. ఎందుకన్నాడు ఆ మాట? అదే అన్నారు మరి. దీని వెనక ఏదో ఉండుంటుందని నా ఉద్దేశం. అంటే ఏమై ఉంటుందనుకుంటున్నారు ఏదో మీరు? సంథింగ్ కుట్రండి. ఇప్పుడు మన దేశం మీద ఎన్ని రకాల కుట్రలు పన్నుతున్నారు శ్రీనివాస్ గారు. మీకు అంటే ఇప్పుడు తెలియనిదేముంది? అవునవును సార్. అంటే ఏవండి? ఇప్పుడు 'రెహమాన్‌కి' ఎవరన్నా మన శత్రువులు ఆయన ఏవండి? హ్మ్. నిజంగా మహమ్మదీయుడనే గనక వాడిని తగ్గించారని అనుకుంటే, మన అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ప్రెసిడెంట్‌గా ఉండి, అవును. మన దేశపు యొక్క ఖ్యాతిని మరింతగా మిసైల్స్. పెంచి, అవును. అవును. ఆయన ఎంత భారతదేశాన్ని గురించి, భారతదేశ ప్రజలను గురించి ఎంత పొగిడి ఎంత ఇచ్చేశారండి ఆయన. అవును. మహానుభావుడిని. అవును. అదిగో మా ఇంట్లో ఆయన విగ్రహం ఉంటుంది. అవును. మరి ఇవన్నీ తలుచుకుంటే మనం ఇది ఎవరో కొంతమంది చేసే కుట్ర కాదంటారా? ఎంతమంది, ఎంతమంది ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. గొప్పవాళ్ళని ఈ దేశం హక్కున చేర్చుకో అదెంత ఎందుకున్న తస్లీమా నస్రీన్. హ్మ్. 'లజ్జ' అనేటువంటి పుస్తకం రాస్తే అవునవునవును. ఆమెను బంగ్లాదేశ్ బహిష్కరిచ్ నుంచి బహిష్కరించారు. బహిష్కరిస్తే ఏ దేశం ఆశ్రయం ఇచ్చిందండి ఆవిడకి? ఇండియా. నా దేశం కదా ఆశ్రయం అవును. ఇచ్చింది. అవును. ఎంతమందిని నా దేశం కడుపులో పెట్టుకుందండి? మొన్నటికి మొన్న ఎన్ని ఆమె రకాల కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దాడులు చేసినా, ఆ అమ్మవారు గనక రాక్షసులను సంహరించి మళ్ళీ తన మెడలోనే వేసుకున్నట్టుగా ఏవండీ? అవును. మళ్ళీ వాళ్ళందరిని స్వీకరించింది నా దేశం కాదా? అవును. ఎంత దారుణం అండి ఇది. కాబట్టి ఇటువంటి వాటిని తప్పకుండా ప్రతి
నన్ను అడిగితే హిందువులు ప్రతిఘటించడం కాదు, మహమ్మదీయుల విషయాన్ని ప్రతిఘటించి అతను నోరు మూయించాలి. ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు, మన దేశం మనకు కావాలనుకు మనం పోతే కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి, ఉద్యోగాలు కల్పించి, చదువులు చెప్పించి, మన ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి, మైనారిటీస్ పేరు మీద ఇంత ఇచ్చి మనకి ఈ దేశం ఆదుకుంటూ ఉంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మేము కూడా జీవించడానికి కావలసినటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరని వీళ్ళే కోప్పడాలి వాళ్ళని. కాదంటారా? కరెక్ట్. బుద్ధున్న వాళ్ళైతే, ఎందుకంటే వాళ్ళలోని మేధావులు ఉన్నారు, వాళ్ళలోని మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళంతా కలిసి ఇట్లాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళని నోరు మూయించాలండి. అది ఏ మతం వారైనా, ఏ మతం వారైనా, ఏ yes, మతం ఆ వాడైనా మతం వాళ్ళే స్పందించాలి. స్పందించాలి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. వీళ్ళు కూర్చుని రే మన మధ్యన ఇట్లా చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవును. హిందూ సోదరులారా, మహమ్మదీ సోదరులారా, మనమందరం కలిసి ఉంటే వీళ్ళు ఎవర్రా నోరు మోస్తారు, వీళ్ళన్నీ కుట్ర పన్నుతున్నారు మన మీద, మనం నమ్మకూడదు ఇలాంటి విషయాలని వీళ్ళే బుద్ధి చెప్తే వీళ్ళు ఇంకొకడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఏదైనా విషయం వస్తే మాట్లాడితే జై భీమ్ అంటాడు ఇంకొకడు, అంబేద్కర్ని ఎత్తుకుంటాడు, ఒకడు ఇంకొకడిని ఎత్తుకుంటాడు. ఏంటండి ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఒకవైపు ఏమో గ్లోబలైజేషన్ అంటావా, ప్రపంచీకరణ అంటున్నావు, విశాలమైనటువంటి ఆలోచనలు అంటున్నారు, మరి మాటలు చూస్తేనేమో కుంచుకుపోయి మాట్లాడుతున్నారు. సంకుచిత బుద్ధితో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఏంటి చదువుకున్నాం మనం? ఎంత దారుణం అండి ఇది. అవును. కాబట్టి ఏఆర్ రెహమాన్ కనుక మాట్లాడి ఉంటే అది చాలా తప్పుడు మాట మాట్లాడాడు, అతను వెనక్కి తీసుకోవాలి విషయం. అదే తప్పుగా అర్థం చేసుకున్నారు నా వ్యాఖ్యలు అని చెప్తున్నాడు తర్వాత ఏమైనా మాట్లాడతారు, ముందు వదిలేస్తారు, తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటే. అలా మాట్లాడి ఉంటే మాత్రం, నేను వినలేదు కాబట్టి మీరు అంటున్నారని నేను చెప్తున్నా, అలా మాట్లాడి ఉంటే మాత్రం చాలా దారుణం. అతన్ని దేశం చాలా గౌరవించింది, అతని పాటల మ్యూజిక్ని అభిమానించింది, అతనికి చాలా కోట్ల డబ్బులు రావడానికి, ప్రజల డబ్బు కాదా ఏమండి? ఒక యాక్టర్ సంపాదిస్తున్నాడు అంటే కొన్ని కోట్లాను రూపాయలు ఎవరి డబ్బు అండి అది? ప్రజలు అభిమానించి టికెట్ కొనుక్కుంటే కదా వీళ్ళకి డబ్బులు వచ్చింది. ఆ ప్రజలకు రుణపడి లేరా వీళ్ళు? ఆ ప్రజలందరూ వీడు ముస్లిమా, వీడు హిందువా, వీడు క్రైస్తవుడా అని సినిమాలు చూస్తున్నారా? జేసుదాస్ గారండి, నేను నిజంగా ఆయన ఎక్కడన్నా కనపడితే పాదాల మీద పడిపోదామని ఉంటుంది నాకు. జేసుదాస్ గారు ఎంత అభిమానిస్తున్నాం, ఎంత గౌరవిస్తున్నాం, ఎంత చక్కని పాటలు పాడుతుంటే ఎంత ఎందుకండి ఇలాంటి సంకుచితంతో ఆలోచిస్తున్నారు వీళ్ళు? కాబట్టి దీని అంతటికీ ఏం లేదండి, ప్రజలు కూడా కుంచుకుపోకుండా, సంకుచిత తత్వంతో ఆలోచించకుండా, ప్రజలకు కూడా ఆలోచనాపరులై ఇటువంటి మాటలు తిప్పికొట్టాలి. ఎవరు? ఆ మతాల ప్రజలే తిప్పికొట్టినప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. అరే మన వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అండి, ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరించేవారు. అవును. ఇవాళ అది లేదు. ఊరిలో కూడా ఎవరైనా తప్పు చేస్తే బహిష్కరణ జరిగేది. ఊరి పెద్దలందరూ కూర్చుని దానికి ఒక పంచాయతీ పెట్టుకుని తప్పు చేస్తే కులానికి చెడ్డ పేరు తెచ్చినా, గ్రామానికి చెడ్డ పేరు తెచ్చినా, దేశానికి చెడ్డ పేరు తెచ్చినా బహిష్కరించేవారు. వాళ్ళు కోప్పడేవాడు లేడండి, మందలించేవాడు లేడండి. ఎవడిష్టం వాడు మాట్లాడేయచ్చు. అందులో సోషల్ మీడియా వచ్చింది, ఎవడిష్టం వచ్చిన వాడు వాగేయచ్చు, ఏది పడితే అది మాట్లాడేయచ్చు. ఈ పద్ధతి చాలా తప్పండి, చాలా తప్పు. మేడం, ఇట్లాంటిది ఇంకో కాంట్రవర్సీ. ఈ మధ్య ఒక యాంకరు సంక్రాంతి కమ్మవాళ్ళ పండుగ, కమ్మవాళ్ళు చేసుకునే పండగ అని ఒక వీడియో చేశారు. దాని మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అవునా? ఇవన్నీ నేను చూడను కదండి, నాకు తెలియవు ఇవన్నీ. అవును. అంటే నిజంగా ఈ పండుగలు ఇట్లాంటివి అనేవి కొన్ని కులాలకు సంబంధించినవా, లేకపోతే మొత్తం అందరూ కలిసి చేసుకునేవా? ఆ యాంకర్ ఎవరైనా నా దగ్గరికి పంపిస్తే కూర్చోబెట్టి చెప్తా. దానికి గ్రామం వైపుకి ఇప్పుడు అసలు చూసిందా? సంక్రాంతి పండుగ వస్తే అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగ. ఆ అమ్మాయి ఎప్పుడైనా గ్రామాల వైపుకి వెళ్ళి చూసి ఉండదు, గ్రామీణ వాతావరణం తెలిసి ఉండదు. ఏమండి, తెలిసి ఉంటే ఇలా మాట్లాడదు. అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగే సంక్రాంతి పండుగ. మన ఇంటికి ధాన్యం వస్తుంది అంటే ఆ ధాన్యం రావటానికి అందరి కృషి ఉంటుంది దానిలో. నాట్లు వేసేవాడి దగ్గర నుంచి దున్నేవాడి దగ్గర నుంచి, నాట్లు వేసేవాడు, కోసేవాడు, తూర్పారు పట్టేవాడు, పంట తెచ్చేవాడు, మళ్ళీ బియ్యాన్ని మిల్లులు ఆడించేవాడు, దంచేవాడు, వండేవాడు, పంచేవాడు, ఇంతమంది కృషి చేస్తే ఉంటుందని ఆ కృతజ్ఞతతోని గ్రామం అంతా కలిసి భోజనం చేసేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. దాన్ని ఆ విధంగా మాట్లాడిందంటే చెప్తున్నా కదండి, ఈ మధ్యన మీడియా మా ఎవరు గురువుగారు చెప్పిన బొడ్డు ఓడని వాడు కూడా మాట్లాడుతున్నాడు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం వల్ల ఏమవుతుందండి, ఇప్పటికే ఒక కులం మీద కావలసినంత ద్వేషాన్ని పెంచేశారు. బాగా
బాగా పెంచేశారు. ఉమ్. ఇప్పుడు చాలామంది వాళ్ళ వాళ్ళ పరిషత్తుల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళని ఏమనడలా, అవును. వీళ్ళు మాట్లాడుకుంటే మాత్రం కామెంట్ పెడుతున్నారు. కారణం ఏమిటి? ద్వేషం. ఎందుకు ఆ ద్వేషం? ఇట్లాంటి వ్యాఖ్యల వల్లనే. ఏమండి, ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ద్వేషం పెరగదు మరి? అంతే కదా. ఎందుకని? వాళ్ళు ఏం చేశారని? ఉమ్. సంపద పెంచడం తప్ప, ఉద్యోగాలు కల్పించడం తప్ప, ఏమండి, పాడి పంటలు అభివృద్ధి చేయడం తప్ప, ఇండివిజువల్గా ఎవరికి వాడు స్వాభిమానంతో బ్రతకడం తప్ప, చెప్పండి. అందుకని ఈ ద్వేషం, ఈ అసూయ, ఈ చుప్పనాత్తనాలు మానుకుంటే అందరూ విశాలంగా ఆలోచించగలిగే శక్తి కనుక వాళ్ళలో ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు రావు. కాబట్టి ఇలాంటి మాట్లాడే వాళ్ళందరికీ ప్రజలందరూ కలిసి నోరు మూయించాలి. సో ఇందాక ఒక మాట అన్నారు, ఆ యాంకర్ నా దగ్గరికి వస్తే ఏం చేస్తారు అంటున్నారు. నేనా? నోరు మూయిస్తానండి. ఓకే. నోరు మూయిస్తాను, సమాధానం చెప్పి నోరు మూయిస్తాను. ఓకే మేడం, ఇంకోటి ఈ మధ్య సోషల్ మీడియా కూడా అన్నారు కదా, అట్లనే మీడియా కూడా ఈ మధ్య వ్యక్తిగతమైన విషయాల పట్ల ఫోకస్ బాగా పెంచింది. ఐ మీన్ పెద్ద మీడియా నుంచి సోషల్ మీడియా వరకు, ముఖ్యంగా లేడీస్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఎందుకండి మర్చిపోయి, మీరు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. ఒకసారి ఏదో కేజీఎఫ్ మీటింగ్ పెడితే అనుకోకుండా నేను అందులో మాట్లాడాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా, నేను ఏది ఏమైనా ఇప్పుడు మా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారుగా, ఏదైనా కులం అనేది ఇంట్లోనే, బయటకు వెళితే మన భారతీయ ఈ స్థాయి నుంచి తెలుగు వాళ్ళం అనే స్థాయి నుంచి భారతీయులుగా మనం ప్రమోట్ చెందాలి అని చెప్పిన పాయింట్ ఎవరికి గుర్తురాలా. నేను అక్కడ మాట్లాడేసరికి ఈ మధ్యకాలంలో నేను ఏదైనా మాట్లాడితే ఈ గాడిద కొడుకులు కొంతమంది ఉంటారుగా, ఈ పనికి మాలిన వాళ్ళు, ఏ పని పాట లేకుండా జులాయి వెధవలో, వాళ్ళ కింద నేను ఏదైనా మాట్లాడుతుంటే కమ్మ కొలగజ్జి అని పెడుతున్నారు. మరి వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుతున్న ఎందుకు పెట్టట్లా? వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ కులం పేరును కూడా ఇంట్లో తగిలించుకుని మాట్లాడుకుంటున్నారు, పేరులో తగిలించుకుని మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ పరిషత్తులు పెట్టారు. అన్ని పరిషత్తులకి గవర్నమెంట్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళంత డబ్బులు ఇచ్చి పరిషత్తులకు భూములు కూడా ఇస్తోంది. గవర్నమెంట్ కూడా ఫామ్ మీద ఫిలప్ చేసి ఇదే కులం అని రాయమంటోంది, కుల గణనలు చేస్తోంది. మరి దానిని ఎవరు వ్యతిరేకించి మాట్లాడకుండా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? కారణం ఏంటి? మీరే చెప్పాలి. అదే చెప్తున్నా. కొంతమంది పెయిడ్ ఉంటారండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడించే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఇప్పుడు మూర్ఖులకి పనే ఉంటుంది నాన్న, తినదరగదు. తినదరగకుండా బయటకు కూర్చుని ఇట్లా లొల్లాయి పాటలు పాడుకుంటూ లొల్లాయి మాటలు మాట్లాడుకుంటూ దానికే ఓ పెద్ద ప్రాధాన్యతనిస్తూ వాటిని ట్రోల్ చేసుకుంటూ వాటిని పెద్ద వైరల్ చేసుకుంటూ అదేదో పెద్ద గొప్ప విషయం అనుకున్నట్లుగా సోషల్ మీడియాలో అదేదో పెద్ద విజ్ఞానం అన్నట్టుగా పంపించేసుకుంటారు. ఏమండి, అసలు జర్నలిజం అంటే ఏంటి? నేను ఎప్పుడే ఒక మాట చెప్తా. నారద మహర్షి ఎవరు? ఫస్ట్ జర్నలిస్ట్ ఎవరు? నారదుడు. ఆయన ఏం చేశాడు? అక్కడ విషయాన్ని ఇక్కడ విషయాన్ని పరిశీలించి లోక కళ్యాణం కోసం పాటుపడ్డాడు. కలహభోజనుడు కాదు ఆయన. లోక కళ్యాణం కోసం దాన్ని సరిదిద్దడానికి, గర్భభంగం చేయడానికి, మళ్ళీ వాళ్ళ పరివర్తన తేవడానికి చేసింది నారద మహర్షి. అంతే కదా? అంతే. అది ఎవరికీ గుర్తుండదు. దానికి ప్రతీకలు ఎవరండి? జర్నలిస్టులేగా. అంతే కదా. జర్నలిస్టులు చేయవలసిందేంటి? ప్రజలకు పనికొచ్చే సమాచారాన్ని, అంతేనా? మేధస్సును భ్రష్టు పట్టించడానికా, మేధస్సును రగిలించడానికా జర్నలిజం? మేధస్సును భ్రష్టు పట్టించడానికా, రగిలించడానికా? రగిలించడానికే. మరి ఏం జరుగుతోంది ఇప్పుడు? ఇష్టానుసారంగా స్త్రీల మీద ఎన్ని రకాల జోక్స్, వెకిలి జోక్స్, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అందరు స్త్రీలు ఒక రకంగా ఉంటారా? స్త్రీలలో కూడా ఎన్ని రకాల జాతులు ఉన్నాయి కదండి. శూర్పణఖ జాతి ఉంటుంది, సీతమ్మ జాతి ఉంటుంది, అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. స్త్రీ అనగానే ఒక చీరా జాకెట్ కట్టుకున్న స్త్రీలు ఎవరు? ఆమెలో స్త్రీత్వం ఉంటేనే స్త్రీ. సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు చక్కగా సరైన రేషియోలో ఉంచుకునేదే స్త్రీ. ఆ నిష్పత్తి చెడిపోతే దారి తప్పినట్టే కదా. మరి అట్లాంటిది అన్ని పెట్టుకుని అనవసరంగా వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడం, పెద్ద పెద్ద వాళ్ళ మీద ఏదో ఒక విధంగా వాళ్ళని మానసికంగా వాళ్ళని కుంగదీసి, ఈ మధ్యన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతను విన్నాను. ఎంత బాధపడ్డానంటే నేను ఆ విషయం చూసి, పాపం ఆవిడ ఆత్మహత్యకు కూడా పాల్పడిపోయేంత మానసికంగా కుంగిపోయింది అంటే అది ఎంత పాపం అండి. శ్రీనివాస్ ఒక్కటి చెప్తున్నా మీ ముందుగానే, ఈ దేశం ఇలా కుంచుకుపోవడానికి ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశం ఎప్పుడైతే స్త్రీని అవమానపరచడం మొదలుపెట్టిందో అయ్యా, ఈ దేశం అధోగతి పాలవడానికి కారణం అది కారణం.
తెలుసుకోండి ఎప్పటికైనా. ఎప్పుడు కూడా యుద్ధాలు వచ్చింది. సీతమ్మను అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది. ద్రౌపదిని అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది. ఈ దేశం స్త్రీని ఎప్పుడైతే అవమానపరుస్తుందో, ఆవిడ కన్నీరు ఈ భూమి మీద ఎప్పుడైతే పడేటట్టు చేస్తుందో, అప్పుడు ఏ దేశం కూడా పైకి రాదు. ఏ దేశం కూడా పైకి రాదు. తప్పు చేసిన గాడిదనేమో వదిలేస్తారా? ఆవిడని పట్టుకుని మీరు వేధిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్ని అవమానాలు భరిస్తూ వస్తుందండి అనాది నుంచి స్త్రీ? అంత పురుషాహంకారమా? పురుషులు తప్పులు చేయడంలా? బోలెడు. ఎందుకండి నేను సోషల్ మీడియాలో గాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర అందరి మీద ఏదైనా విషయం ఉంటే కూర్చొని డిస్కస్ చేసుకోండి మీరు. అవును. పార్టీ పరంగా డిస్కస్ చేసుకోండి, పాలనా పరంగా డిస్కస్ చేసుకోండి. ప్రజలకి ఏ రకమైనటువంటి అవకాశాలు మనం ఇవ్వగలుగుతామో, వాళ్ళని ఏ విధంగా పరిపాలించగలుగుతామో, ఎటువంటి కార్యక్రమాలు పెడితే ప్రజలు అభివృద్ధి పదంలో నడుస్తారనే మాటలు పోయినాయి. ఎంత మట్టుకు ఈ విషయాలేనా? ఏ సోషల్ మీడియా చూసిన ఇటువంటి దరిద్రపు విషయాల మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి తప్ప, అసలు పాలనా పరంగా ఒక్క మంచి డిస్కషన్ ఉందా అండి? లేదు. అటు అసెంబ్లీలోనూ చర్చలకు రానివ్వటం లేదు, అటు పార్లమెంట్లోనూ చర్చలకు రావడం లేదు. మీడియాలో చూస్తే కూడా ఇటువంటివే కనిపిస్తున్నాయి. మరి ఎవరండి? అక్కడక్కడ మేధావులైనటువంటి వాళ్ళు పాపం అవన్నీ పట్టించుకోకుండా ఇంకా కొంత మంచిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంది. కాదంటారా? నిజమే. మీరు ఒక మహిళా పార్టీ కూడా పెట్టాలని ఆలోచించినట్లు పెట్టాలని నాకు లేదు. పెట్టమని ఒక మహాతల్లి నాకు సూచన చేసింది. మనమే పెడదాం మహిళా పార్టీ, 30% పురుషులకే ఇద్దాం, ఎందుకు పెట్టకూడదు మీరు అని ఒక పెద్ద ఆవిడ సూచన చేసింది నాకు. పురుషులకి ఇద్దామంటే మనమే ఇద్దాం వాడికి. ఎప్పుడు ఇంట్లో వడ్డించేది కూడా ఈవిడే కదా, చెయ్యి మనదే కదా ఇంట్లో కూడా. స్త్రీదే కదండి పై చేయి. స్త్రీయే ఎప్పుడు యజమానురాలు. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదంతా మాతృస్వామ్యం పితృస్వామ్యం కాదు. ఇప్పుడు తల్లులు చెప్తేనే పిల్లలు వినేటటువంటి పరిస్థితి కదండి. భర్త అయితే భార్య చెప్తేనే వింటాడు స్నేహపూర్వకంగా. అంటే నేను అనేది ఏంటంటే అండి, ఏ విషయంలోనూ ఆవిడ దేనికి తక్కువ కాదని నిరూపిస్తోంది. అవునా? పురుషుడికి కూడా సమర్థవంతుడిని చేసేది కూడా స్త్రీయే కాబట్టి అన్ని పనులు నేను చేసుకొస్తున్నాను, నిన్ను ఒక సమర్థుడిగా తయారు చేసి సమాజానికి పంపిస్తోంది స్త్రీ. సౌశీల్యం స్త్రీ అయితే సామర్థ్యం పురుషుడిదండి. ఈ సౌశీల్యానికి సామర్థ్యానికి కలిగే సంతానమే వివేకం. ఈ సౌశీల్యం సామర్థ్యం కలిసి వివేకం పుడుతుంది. ఇవాళ లేదు కాదు కదా. కాబట్టి వాడు సమర్థుడు కానప్పుడు తాను బయటికి ఇప్పుడు మీరు చూడండి, చాలామంది కుటుంబాల్లో పాపం పురుషులు కొంత నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు ఆ సామర్థ్యం అంత కనపడకపోవచ్చు. అప్పుడు స్త్రీ ఏం చేస్తుంది? ఆ రోల్ తను తీసుకుని పడినప్పుడు బండి నడుస్తుంటే 2 ఎద్దులు ఉంటాయి నాన్న. కుటుంబం అనే బండికి 2 ఎద్దులు. ఒక ఎద్దు వీక్ అయితే రెండో ఎద్దు నడుపుతుంది బండిని కాదా? అలాగే సంసారంలో కూడా పురుషుడు అసమర్థుడైనప్పుడు, అనారోగ్యవంతుడైనప్పుడు, అనారోగ్యవంతుడైనప్పుడు ఆ బండిని స్త్రీ నడుపుతుందా లేదా? ఎంతోమందిని చూస్తున్నారండి. మా ఇంట్లోనే ఉంది ఒక అమ్మాయి పాపం. మా ఇంట్లో మా పరిచారిక విపరీతంగా భర్త తాగి వచ్చేవాడు, నాన్నగా వచ్చేవాడు. మరి బిడ్డల్ని పోషించుకోవడానికి మరి అమ్మాయి నానా కష్టాలు పడుతోంది. అలా హాస్పిటల్స్లో చాలామంది నేను ఈ స్వీపర్స్ని వీళ్ళని చూసి నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కష్టాలు చెప్తే, ఏం చేస్తామమ్మా, తాగొచ్చి కొడుతుంటాడు, వాడి పిల్లల్ని నేను పోషించుకోవాలి కదమ్మా, వాడు వస్తే వాడు ఇంకెవరితోనే వేసుకుపోతే నేను వచ్చి బిడ్డల కోసం ఈ పని చేస్తున్నానమ్మా అని. ఎంతమంది స్త్రీలు, 100 మంది లేరండి, 1000 మంది లేరండి అలాంటి స్త్రీలు. కానీ మేడం ఈ మధ్య కొంచెం స్త్రీలే చంపడం మొదలు పెట్టారు. ఒక ట్రెండ్ కొత్తగా అనిపిస్తుంది. ఇది ముందు కూడా ఉన్నా మీకు తెలిసి? ఏమండి, అక్కడక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. డ్రమ్ముల్లో కుక్కేయడము, కుక్కర్లో కుక్కే తప్పు. అట్లా పురుషులు స్త్రీలను అలా పెద్ద పెద్ద పురుషులు కూడా స్త్రీలను మంటల్లోకి తోసేసి చంపేసిన పురుషులు ఉన్నారు. స్త్రీలు ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. ఆ కాలంలో ఉందో లేదో అనేటువంటి మనకు తెలియదు, అరుదుగా విన్నాం. ఇప్పుడు ఎందుకు తెలుస్తున్నాయి అంటే మీడియా చాలా ఎక్కువైపోయింది. ప్రతివాడు తన సొంత ఛానల్ పెట్టుకోవడం అనేది అలవాటు పడిపోయాడు. ఎవడికి వాడే చేతిలో ఉంది తీసేసి పెట్టేస్తున్నాడు. ఇవన్నీ కూడా తాను ఇంకా భరించలేనటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు, చట్టం కూడా దానికి సహకరించినప్పుడు, ఎవరో తనకి ఏ రకమైనటువంటి సహకారం తాను అందించినప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆలోచించండి మీరు. మాలతి చందూరు ఒక పుస్తకం రాసింది. నాకు చిన్నప్పుడు చదివాను ఆ బుక్. నాకు ఆ పుస్తకం ఎంత ఉపయోగపడిందంటే,
ఆలోచించు అని బుక్ రాసింది. ఉమ్, అవతలివాడు ఏ పరిస్థితిలో ఆ తప్పు చేసి ఉంటాడు అని అవతలివాడి స్థితిలో కూడా నువ్వు నిలబడి చూడు, ఆలోచించు అని చెప్పింది ఆవిడ. ఉమ్, ఆ ఆ పాయింట్ నా మైండ్లో బాగా పడిపోయింది. ఉమ్, ఓకే. ఆ పరిస్థితులు రావడానికి కారణాలను మూలాన్ని వెతకం మనం. ఆ మూలాన్ని బాగు చేయడానికి మనం ప్రయత్నం చెయ్యం. ఎందుకు జరుగుతున్నాయి అలాంటివి? ఇవాళ సమాజంలో ఇంత అవినీతి పెరిగిపోవడానికి కారణం ఏమిటి? అసలు మోరల్ సైన్స్ అనేది అసలు ఎందుకు తీసేశారు? గవర్నమెంట్ అంటే ఎందుకు గవర్నమెంట్ సమాధానం చెప్పడం లేదు? చెప్పండి ఉమ్, మీరు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో అవును, మనకి కంపల్సరీగా మోరల్ సైన్స్ అనేటటువంటిది కంపల్సరీ అండి. అవసరం, అవును. మరి అది ఎందుకు తీసేశారు? ఎందుకు పెట్టడం లేదు ఇప్పటికీ కూడా? మరి హత్యలు చేయరా? దోపిడీలు చేయరా? రోజు పిల్లలకి మీరు ఇన్నిన్ని దుకాణాలు తెరిచి దాని మీద ఆదాయం సంపాదించుకుంటున్నాం అంటున్నారే, మరి ఆ పిల్లలందరూ అట్లాంటి తాగేసేసి తందనాలు ఆడేసేసి ఆ మైకంలో ఆ మత్తులో భార్యని చంపుతాడు, బిడ్డల్ని చంపుతాడు, తనని తాను కూడా చంపుకుంటాడే. ఇది తెలియదా? ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో, జోదం ఆడేవాడు ఎటువంటి పరిస్థితిలో ఉంటాడో కూడా నువ్వు ధర్మరాజు కథను చూసావు కదా. అవును, ఆ జోదం అనే మైకంలో పడి తన భార్యనే పణంగా పెట్టేశాడే. మరి ఇవన్నీ మనకు తెలిసిన కథలేగా మనం చూస్తున్నాం కదా సమాజంలో. మరి వాటిని ఏం సరి చేసుకుంటున్నాం మనం? అవును, ఇది సమాజ శ్రేయస్సును కోరుకోవడమా? సమాజాన్ని భ్రష్టు పట్టించేసి వాళ్ళ మీద మనం పేలాలు ఏరుకోవడమా? ఆలోచించండి మీరు. అవును. నేను సామాన్య మహిళగా ఒక జర్నలిస్ట్ని అడుగుతున్నానని అనుకోండి, మీరేం చెప్తారు దీనికి? కరెక్ట్ కాదని చెప్తాను నేను. మరి ఎవరు కట్టాలి దీనికి? అదే మీరు రోజు అన్నట్లు చూస్తున్నారండి అవును. సమాజాన్ని సంస్కరించడానికి కలిసిన చర్యలు మీకేం కనిపిస్తున్నాయి? ఏమీ లేవు. అన్నీ చెడగొట్టే ప్రయత్నాలు ఎక్కువ అదే కదా. జరుగుతున్నాయి. సోషల్ మీడియా, నువ్వు ఒక సినిమా మొబైలు. చూసినా, అవును, ఒక మొబైల్ చేత పట్టుకున్నా, అవును, ఏది పట్టుకున్నా మనకి సమాజాన్ని భ్రష్టు పట్టించేదే ఎక్కువ కనపడుతుంది తప్ప, సమాజాన్ని బాగు చేయడానికి మాలాంటి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. చాలా చేస్తున్నాయి. అదెంత సరిపోతుంది? సరిపోదు. ఇదేమి ఇంత పెరిగిపోతుంది. ఇదెంత దానికి దీనికి ఇప్పుడు ఆహ్, రాక్షసుల యొక్క శక్తి బాగా పెరిగిపోయినప్పుడు, దేవతలకు కూడా శక్తి తరిగిపోయినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడి విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారనే గాథలు మనం చదివాం. అవును, అది నడుస్తోందిగా. అవును, అది నడుస్తోందిగా. చివరికి బాబు ఇక మా వల్ల ఏం కాదు, నువ్వే దిగిరావయ్యా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత చదువుకున్నాంగా. ఇంకెప్పుడు దిగి వస్తావయ్యా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం మేము. వస్తాడంటారా? ఆ? వస్తాడంటారా? అయ్యో తప్పకుండా. ఉహు. తప్పకుండానండి. ఆల్రెడీ కొంత నేచర్ స్టార్ట్ చేసింది. మీరు గమనిస్తున్నారో లేదో, నేను గమనిస్తున్నా. ఆల్రెడీ నేచర్ స్టార్ట్ చేసింది. వాడు ఎంతటి వాడైనా, ఉమ్, వాడు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత అధికారంలో ఉన్నా, వాడు ఎంత గొప్పవాడైనా, వాడు చీఫ్ జస్టిస్ అవనివ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, చీఫ్ మినిస్టర్ అవనండి, ఎవరైనా అవనండి, వాడి కర్మఫలాన్ని వాడు అనుభవించవలసిందే. ఉమ్, నేనైనా, మీరైనా, ఎవరమైనా. అవును, ఎవరమైనా. అది దేవతలే చెప్పారు కదా. దేవతలమైనటువంటి మేము కూడా కాలానికి వశమే. కాలపురుషుడి చేతిలోనే ఉన్నాం. టై టైమ్ ఈజ్ ద హీలింగ్ బామ్. కాలమే పరిష్కరిస్తుంది, కాలమే పరిష్కరిస్తుంది అని దేవతలు వాళ్ళే అన్నారుగా. మేము కూడా దానికి అతీతులం కాదని దేవుళ్ళే. మరి మనం ఎంతండి? ఈ ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా ఈ మధ్య కొంచెం బాగా చర్చ జరిగింది. మీరు ఒక ఉమెన్గా మీరు ఏంటి, దేన్ని కరెక్ట్ అంటారు? అంటే మహిళలకు సంబంధించి కట్టుబొట్టు అనేటివి పురుషులు నిర్దేశించేటివా, లేదా స్త్రీ తనకు తానుగా ఏది తనకు నచ్చినట్లు తను ఉండడమా? పురుషులు ఎప్పుడూ కూడా ఎవరిని దేని మీద నిర్దేశించలేదండి. ఉమ్, మనకి కొన్ని నియమాలని ఋషులు నిర్దేశించి చెప్పారు. ఉమ్. ఋషులు పురుషులే కదా అంటారు అట్లా. అమ్మ ఋషికలు కూడా ఉన్నారుగా. ఉన్నారు. అక్కడ స్త్రీ పురుష భేదం ఉండదు. అవును, ప్రకృతి పురుషులు అంటే ఉమ్, పురుషుడు అంటే అక్కడ ఏమిటని అర్థం అంటే మానవులు అని అర్థం. అలాగే ఋషులు అంటే ఏమిటంటే, మరి వాళ్ళకేముంది, ఒక అంగవస్త్రమేగా అలా అనుకుంటే నువ్వు అవును, చూస్తే. అవును, ఆచ్ఛాదన కూడా ఉండేది కాదుగా. వాళ్ళు తపస్సు అంటే ఒకప్పుడు ఆదిమ మానవుల్ని మీరు చూశారు, అవును, కథలు విన్నారు. ఏ అవును, వస్త్రం లేదు, ఆకులు అలములు కట్టుకుని తిరిగారు వాళ్ళు, అవునా? అవును, వాస్తవం. తర్వాత ఒక నాగరిక మానవుడిగా ఈ విధంగా మనం రూపాంతరం చెందడానికి ఎవల్యూషన్, మీరు తెలుసు డార్విన్ సిద్ధాంతం అనండి, మన జంతు పరిణామం నుంచి ఇలా వచ్చి వాళ్ళు ఇలా నిలబడగలిగాం. ఉమ్, ఆ నిలబడుతూ ఉన్నటువంటి క్రమంలో సమాజంలో కూడా రకరకాల మార్పులు వస్తాయి. ఉమ్,
అవునా? మనలో కూడా కొంత జంతువులో ఉండేటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందిగా, ఉంటుంది. మృగం. ఖచ్చితంగా. వాడిలో నిద్రపోతున్న మృగాన్ని మనం మేల్కొల్పాలి అంటే ఏం చేయాలి? వాడికి ఇష్టమైంది పెడతావు. అవును. అప్పుడు మేల్కొంటాడు. హ్మ్. అవునా? అవును. అందుకని ఆ మృగాన్ని మేలుకొల్పకుండా ఉండడం కోసమని కొన్ని చర్యలు తీసుకున్నారు. హ్మ్. ఆ చర్యలు ఎలా ఉండాలంటే, మనం ఆహారం నియమాలు, ఆహారం అండ్ ఆహార్యం. ఆహార్యం అంటే బట్టలు, వస్త్రాలు. అవును. ఏ వస్త్రాలు కట్టుకుంటే, ఎలా ధరిస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హ్మ్. వ్యక్తి, సమాజం అవును. కదా! అవును. ఈ రెండింటిని గురించి కదా ఆలోచించింది. హ్మ్. వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణం కదా నాన్న. అవును. ఈ వ్యక్తి బయటికి ఉంటాడు కదా! సోషల్ బీయింగ్ మనం. అవును. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనే దానికి వాళ్ళు ఒక చక్కని రచన చేసి మనకు అందించారు. ఎవరు? అనుభవజ్ఞులైనటువంటి పూర్వీకులు, మహానుభావులు, అంటే అనుభవం గడించినటువంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళ యొక్క సూచన మేరకు మనం ధరించటం అనేది అనూచానంగా మనకు ఒక గొప్ప సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయాన్ని గనుక అనుసరిస్తే సమాజం శోభాయమానంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుందని పెట్టారు. అది తప్పి మనకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే దానివల్ల మనమే నష్టపోతాం. నష్టపోతున్నామా లేదా? పోతున్నాం. అదేమంటే నువ్వు అలా చూడొద్దు అని అంటారు. అరే! మానవుడికి చూడడం అనేది అతని స్వభావం. హ్మ్. ఒకాయన ఎవరో నాకు ఒకసారి ఒక ఫిల్మ్ డైరెక్టర్ తిలక్ గారు అని ఉండేవారు. హ్మ్. ఇప్పుడు సాధారణంగా ఒక రోడ్డు మీద పాపం ఏ ఆచ్ఛాదన లేకుండా ఒక తడిక కట్టుకుని లేకపోతే ఒక చీర అడ్డంగా పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటే హ్మ్. గబుక్కున వాడి కళ్ళు అటువైపుకి వెళతాయమ్మా. అవును. క్యూరియాసిటీ. క్యూరియాసిటీ. అది హ్యూమన్ సైకాలజీ అండి అది. దాన్ని నువ్వు చేది లేదు. దాని యొక్క స్వభావం. అందుకని ఆ చూడడానికి అట్లా ఉండకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు మనం శరీరం పైన ఒక ఆచ్ఛాదన. పైగా ముఖ్యంగా మహిళలకేంటంటే, బిడ్డలకి జన్మనిచ్చేది స్త్రీ. హ్మ్. ఆయన ఒక పాట పాడతాడు చూడండి. హ్మ్. వేటూరి గారు రాసిన పాట ఎంత అద్భుతమైన పాటండి. హ్మ్. మర్మస్థానం కాదది, జన్మస్థానం అని పుణ్యక్షేత్రం అని. యెస్. అలా ఏమిటంటే పుణ్యప్రదమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ఇది స్త్రీకిచ్చింది ప్రకృతి. హ్మ్. పాలిండ్లు, బిడ్డలకి పాలిచ్చే తల్లి. అదే బిడ్డలకి జన్మనిచ్చేటటువంటి వాటన్నింటినీ కూడా సరిగ్గా రక్షణ కవచంలాగా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు ఆ తల్లి చీర కట్టుకుని వెళ్ళిందండి. వెళుతూ ఉంటే బిడ్డకు పాలివ్వాలి. ఆ కొంగు చాటున బిడ్డకు పాలిచ్చుకుంటుంది. ఆ చీరతోనే ఏదో ముడేసుకొని పట్టుకొచ్చుకుంటుంది. ఆ చీరని మళ్ళీ చెట్టుకు ఒక ఉయ్యాల కట్టుకుని బిడ్డను ఊపుకొని పాడుకుంటుంది. చలేస్తే దుప్పట్లాగా. చలేస్తే మళ్ళీ ఇట్లా పెట్టి దుప్పటిగా కప్పుకొని నన్ను ఆచ్ఛాదనిస్తుంది. తను రక్షించుకుంటుంది. హ్మ్. ఇలా మన వస్త్రధారణల వ్యవహారంలో ఇన్ని రకాలుగా ఆలోచన చేసి, దుఃఖం వస్తే దీన్ని కంటితో కన్నీటి తుడుచుకుంటుంది. ఏదైనా అవసరం వస్తే గబుక్కన అప్పుడు పర్సులుండేయా అవును. గబుక్కుని చెంగుకు ముడేసి మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు. హ్మ్. రూపాయి బిళ్ళ ఉన్నా రూపాయి అన్ని ఇట్ట ముడేసి దాచుకునేవారు. ఏదైనా గుర్తొస్తే అమ్మ ఈ ఎందుకమ్మా సాయంకాలం ఈ పని చేయాలమ్మా గుర్తు తెచ్చుకోవడానికి ముడేసుకుంటున్నానని ముళ్ళేసేవారు వాళ్ళు. హ్మ్. వీటన్నింటి వెనక ఎంత గొప్ప అద్భుతమైన ఒక సంస్కృతి ఉంది నాన్న. అవును. ఆ సంస్కృతిని కాపాడుకోండమ్మా అని చెబితే తప్పైతే మనం ఏం చేస్తాం దాన్ని? నువ్వెవడోరా నాకు చెప్పడానికంటే? అది తప్పు అంటే కాదు. ఆయన ఒకరోజు సామాన్లు. మురళీమోహన్ గారు పార్లమెంట్‌లో మాట్లాడితే కూడా దుమారం లేపారు. హ్మ్. అంత అవసరం ఏముంది అంత దుమారం? నువ్వు చెప్తే వింటే విను లేకపోతే లేదు. అంటే సామాన్లు అన్నాడని, ఆ! సామాన్లతో పోల్చాడని. అది తప్పు మాట్లాడడం. మనం వాడేటటువంటి భాష కూడా అదే నేను చెప్పా గదా! హ్మ్. చెప్పే విషయాన్ని కూడా చెప్పేటప్పుడు కూడా దాన్ని సమన్వయంతో అందంగా అందించగలగాలని దాన్ని అవును. ఆ విధమైనటువంటి పదాలతో వాడటం మాత్రం అది తప్పు. అవును. అది తప్పుగా దానికి క్షమాపణ కోరినట్టున్నాడుగా అతను కోరాడు. కూడా. అవును. హ్మ్. స్లిప్ అయింది నాకు నోట్లో నుంచి. చాలా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ హ్మ్. ప్రజలలోనే మానసిక పరమైన మార్పు రావాలి. పరివర్తన రావాలి. అందుకే ఇప్పుడు ఏదో పరివర్తన కోసం కృషి చేస్తున్నారుగా, మంచిదే అది. హ్మ్. ఆ రకంగా మార్పు ప్రజలే దీనిని ఎవరికి వాడే తిప్పికొట్టి ఇట్లాంటి మాటలు ఒక చేస్తే క్వెషన్ అడగాలనుంది మిమ్మల్ని. ఏంటది? మీరు ఒక దగ్గర దగ్గర నాకు తెలిసి 40 సంవత్సరాలుగా ఒక హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి వీటన్నిటి మీద మీ శక్తికి మించిన సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్యం కార్యక్రమాలు చేస్తున్నారు గానీ, మీకు ఎక్కడో గుర్తింపు తగినంత రావాల్సినంత రాలేదా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసినోళ్ళు గూడా ఈ దేశంలో గవర్నర్‌లయిపోయారు. అవును. మీరు ఇంత
ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎందుకు వెనకబడిపోయారు అని అడగాలని ఆ ఉంది. గుర్తింపే ప్రమాదకరం నాన్న. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చి ఒరిగి చచ్చేది ఏం లేదు. అనవసరపు అసూయలు, ఉమ్, ఈర్ష్యలు, ఉమ్, నానా రకాల కామెంట్స్ రకరకాలుగా పెడుతుంటారు. ఎందుకు అవన్నీ మనకు అవసరమా? ఉమ్, నేను ఇప్పుడు గుర్తింపు తెచ్చుకోవడానికి అనేక రకాల హైప్ ఇప్పుడు నేను నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మాత్రమే చూడండి అని నేను ఎప్పుడు చెప్పుకోను. ఉమ్, మా దేవాలయానికే రండి, మా అమ్మవారి చాలా మహిమలు ఉన్నాయి. నేను ఎప్పుడు అలా హైప్ ఎప్పుడు క్రియేట్ చేయను. ఉమ్, దేవాలయం కూడా నేను అంతగా పెద్ద పబ్లిసిటీ చేయనంటే, ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండి కాస్త ఏదో ఇంత ప్రసాదం తిని వాళ్ళు కాస్త అక్కడ సేదతీరి ప్రశాంతతను పొందితే చాలు. అలా అనుకుంటాను తప్ప మనం అడ్వర్టైజ్మెంట్స్ చేసి అసలు ఆ దేవాలయం చేతుల నిర్వహణ కూడా చాలా మందికి తెలియదు. ఉమ్, మీకు తెలుసో లేదో ఆ విషయం. అవును. నేను ఇన్ని వేదికలు ఎక్కాను, ఇన్ని వేదికల మీద కూడా ఎప్పుడు నా ప్రొఫైల్ కూడా నేను ఎవ్వరికీ ఇవ్వను. ఉమ్. ఫలానా సత్యవాణి గారు ఇది చేసింది, నేను ఎన్నో ఉన్నాయి నేను చేసి నేను చెప్పుకున్నానా? ఎక్కడా లేదు. అది నాకు ఇష్టం మిమ్మల్ని లేదు. పిలిచలేదు ఏ పొలిటికల్ పార్టీ జాయిన్ కమ్మని? అడిగారు ఏ ఏ పార్టీల నుంచి వచ్చింది మీకు ఆఫర్? బీజేపీ ఫస్ట్ నన్ను బీజేపీ అడిగింది, తర్వాత తెలుగుదేశం పార్టీ నన్ను అడిగింది. ఎందుకు వెళ్ళలేదు? నాది రాజకీయమైన ప్రవృత్తి కాదండి. ఇప్పుడు ఇట్లాగే మీరు బాలగంగాధర్ తిలక్ను కూడా మీరు ఏ పోర్ట్ఫోలియో తీసుకోబోతున్నారు సార్, మరి ఇంత పెద్ద స్వతంత్ర సంగ్రామాలు ఇంత పోరాడారు కదా మీరు అని అడిగితే, నేను పోర్ట్ఫోలియో తీసుకోండి, నాకెందుకు మంత్రి పదవి, పోనాలో నా స్కూల్లో నేను మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తా, అందరూ జాతిని యోజించి జాతి నాయకులను తయారు చేసేది ఎవరు? వేరే కింగ్ మేకర్స్ అన్నాడు ఆయన. అలాగే మనకెందుకు అవి? ఆ పాలన అధికారాలు పాడు లేనిపోయిన తలనొప్పి. ఈ మధ్యన మన తిరుపతి వెళితే, మేడం మీరు ఎందుకు బోర్డు మెంబర్గా లేరు, మీరు మీలాంటి వాళ్ళు ఉండాలి టెంపుల్కేనంటే, నాయన నేను కనుక టెంపుల్కి బోర్డు మెంబర్గా తిరుపతికి వెళ్ళాననుకో, తెల్లవారు నా గేటు ముందు క్యూ ఉంటుంది, మేడం మాకు టికెట్ ఇప్పించండి, మాకు దర్శనం ఇప్పించండి అని. ఈ సాధన పోతుంది నాకు, ఈ గోడలో పడిపోతా, నాకెందుకు ఇదంతా కదా. అదే ఒకసారి తిరుపతిలో నేను చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు నా ప్రసంగం విని, అమ్మ మీరు ఎప్పుడు వచ్చినా మీకు ఫ్రీగా దర్శనం ఇప్పిస్తాను మేడం అన్నాడు. సో కృష్ణమూర్తి గారు, నాకు స్వామి దర్శనం వద్దండి, ఆయన ఇక్కడ నింపుకున్నాను, ఆయన అప్పగించిన పని చేస్తానండి, మీ యూనివర్సిటీలో పిల్లలకి ఏదైనా చెప్పడానికి వీలైతే ఆహ్వానించండి, పిల్లలతో మాట్లాడుకుంటానన్నా నేను. నాకు అది ఇష్టం. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ శాస్త్రీయపరమైన విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది నేటి తరానికి అందించగలిగితే సైన్స్ పరంగా వాళ్ళు కన్విన్స్ అవుతారు. అవును మేడం, అసలు సనాతన ధర్మం అంటే ఏంది? ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు పిచ్చగా. ఇంత పిల్లోడు కూడా మాట్లాడేస్తాడు. అదే అసలు ఏంటి అసలు సనాతన? దానిలోనే ఉందిగా సనాతనంలోనే అంటే పాతది, ఎటర్నల్, పురాతనం అని అర్థం కాదు, ఎటర్నల్ శాశ్వతమైన ధర్మము. ఓకే, అది ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది దానికి ఎవరు రాసింది కాదు, చేసింది కాదు, ఎవరు సృష్టించింది కాదు. సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడిపోయింది, నువ్వు పుట్టినప్పుడే ఉంది, నీ పుట్టుకతోనే వచ్చింది, నీ నడవడికలోనే ఉంది. నువ్వు రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నువ్వు చరించేటటువంటి నీ నియమాలు, నీ విధానం అంతా సనాతనమైనటువంటి పూర్వీకుల మధ్య ధర్మమే మానవ ధర్మం. మానవ ధర్మే సనాతన ధర్మం. ఏమిటి మానవుడు? ప్రకృతిని నువ్వు ప్రేమిస్తూ, ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవిస్తూ, ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవించడం ఎట్లా నేర్పిందే నీకు రుద్రాభిషేకంలో చెప్తున్నాడు. ఏమంటాడు అక్కడ? పిట్టకే నమస్కారం, గుట్టకే నమస్కారం, మట్టికి నమస్కారం, చెట్టుకి, పిండికి, కాయకి, ఆకుకి, అన్నింటికీ నమస్కారం నమస్కారం అండి సంస్కారం చెప్పాడు. ఆ నమస్కారం, ప్రతిదాన్ని నమస్కరించడమే సంస్కారం మనకి నేర్పించింది. అదే సనాతన ధర్మం. ప్రతిదానికి రుణపడి ఉన్నాం మనం. నడుస్తున్నామంటే పంచభూతాలకి, నేలకి రుణపడి ఉన్నాము, ఆకాశానికి రుణపడి ఉన్నాము, గాలికి రుణపడి ఉన్నాము, ఈ వెలుతురికి సూర్యుడికి రుణపడి ఉన్నాము, ఈ నీటికి రుణపడి ఉన్నాము. ఇది మహమ్మదీయులకి ఒక నీళ్లు, హిందువులకు ఒక నీళ్లు, మహమ్మదీయుడికి ఒక సూర్యుడు, హిందువులకు ఒక సూర్యుడు, క్రైస్తవులకు ఒక నేల, మనకొక ఉన్నాయా? లేవు, అన్ని కామన్. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పి ఒక పక్క పాట పాడుకుంటున్నాం, ఇన్ని రకాలు వింటున్నాం, మళ్ళీ తెల్లారిస్తే ఏఆర్ రెహమాన్ గారు ఇలాంటి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా, ముఖ్యంగా హిందూ, అందుకే నేను అంటున్నా, ఈ విద్యను మనం అందించగలగాలి ప్రజలకి. ఏమన్నా రాజకీయ నాయకులు నేను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నా అంటుంటారు కదా, అసలు వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? తప్పుడు మాట అది. సనాతన ధర్మం కోసం నువ్వు పాటుపడటం ఏంటయ్యా? ఆవిడే వింటే కనుక ఆ సనాతన ధర్మమే నవ్వుతుంది వీళ్ళని చూసి. దుప్పదేగా, సనాతన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తేనే కాపాడుతా, నువ్వు నన్ను రక్షించడమే, ట్రాప్ సృష్టించిన వాడిని నీడు రక్షిస్తాడా? ఏమ్మా,
సృష్టికర్తను వీడు రక్షిస్తాడా? అసాధ్యం. ధర్మ రక్షణ కాదు నన్ను అనాల్సింది. ధర్మాన్ని నువ్వు రక్షించడం అంటే నువ్వు ఆచరిస్తూ ఉంటే నేను ఇప్పుడు నేనున్నానండి. సంప్రదాయబద్ధంగా అంటే ఇది సత్సంప్రదాయబద్ధంగా నేను జీవిస్తూ ఉంటే ఉమ్, ఆ జీవన విధానం నా ఆరోగ్యానికి ఉందిగా. నాకు వాళ్ళ బీపీ లేదు, షుగర్ లేదు నాన్న. అవునవును. 76 ఏళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఏ మందులు లేవు నాకు. ఉమ్, మరి ఇలా ఉన్నానంటే దేనికి వలన ఉన్నాం? వీటన్నింటికీ నేను వశమై వాటికి కృతజ్ఞతాబద్ధురాలినై జీవిస్తూ ఉన్నందుకు నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. ఉమ్. నువ్వు అలా నడుస్తూ ఉంటే నిన్ను అది కాపాడుతోంది. నువ్వు దాన్ని కాపాడేది ఏంది? నువ్వు దాన్ని కాపాడటం ఏంటి? నేను వేదాలను రక్షిస్తున్నానంటాడు ఒకడు ధర్మాన్ని రక్షిస్తున్నానంటాడు. హిందుత్వమే అసలు హిందుత్వమే లేదు మనకి. అదొక లైఫ్ స్టైల్. నీకు రామాయణంలో హిందూ శబ్దం ఉందా? లేదు. మహాభారతంలో హిందూ శబ్దం ఉందా? ఇది ఎవడో పెట్టిన పదం. మన అవును. సనాతన ధర్మం. నువ్వెవరు అంటే నేను సనాతని. ఇది కదా మన పదం. ఏదో పెట్టాడు వాడుకుంటున్నాం. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగా. అవును. న్యాయంగా అయితే మన క్యాలెండర్ ఏమిటి? ఉగాది నుంచి. అవునవును. కానీ మన ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగానే హిందూ పదాన్ని వాడుకుంటున్నాం. ఉమ్, కరెక్టా కాదా? కరెక్టే, ఏ నాన్న? అవును. కాబట్టి వాడుకుంటున్నాం కాబట్టి ఆ పదం వాడుతున్నాం. అవును. ఏది బదిలిపోయారుగా వాళ్ళ బూట్లు వాళ్ళ చెప్పులు వదిలితే అయ్యే తగిలించుకున్నాం, అయ్యే కళ్ళజోళ్ళు పెట్టుకున్నాం. అవును. వాళ్ళు చెప్పిన పదాలే మనము వాడుతున్నాం. ఉమ్, ఇది తప్పనిసరిగా జీవిస్తున్నాం. అన్నింటినీ స్వీకరించే గుణం మనకు ఉంది కదా. మన తెలుగు భాష అన్ని భాషల్ని మిడుచుకుంటుంది. అవును. మన సనాతన ధర్మం అని హిందూ ధర్మం కూడా అందరినీ మిడుచుకుంటుంది. అవును. ఏమ్మా? సపరేట్ చేయమందు. వాళ్ళు ముస్లింలు కాబట్టి అస్సలు పక్కన చేయమల్లా. పెట్టు, క్రైస్తవులు కాబట్టి పక్కన పెట్టు. రామ్ రాబర్ట్ రహీమ్ అని సినిమాలు తీసింది మనమే. అవును. వాళ్ళది ఇలా. అవును. ఏమ్మా? అవును. బైబిల్ని ఖురాన్ని అన్నిటినీ కూడా ఆదరించి, ఎందుకండి మా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉమ్, వారి యొక్క శంకర మఠం పక్కనే ఒక మసీదు ఉంటుంది. ఉమ్, అది తొలగించాలని ఎవరో ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు స్వామి వాళ్ళని పిలిచి మందలించారు. ఉమ్. అక్కడ కనపడుతూ ఉంటే అక్కడ ప్రార్థన సమయం వాళ్ళకి గుర్తు చేస్తుంటే నా ప్రార్థనా సమయం నాకు గుర్తొచ్చి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, తీయొద్దన్నారు ఆయన. అది 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 నా సనాతన భారతదేశంలో నా మహర్షులు నాకు అప్పగించినటువంటి గొప్ప సంస్కారం. అది ఇప్పుడు లేదు. లేదు. ఈ విషయం రహమాన్కి తెలియజేయండి, ఏఆర్ రెహమాన్కి. అది నా భారతీయత యొక్క గొప్పతనం అని. అవును. ఏమంటారు? కరెక్ట్. ఎన్నున్నాయి ఇలాంటి ఉదాహరణలు? కొల్లలు ఉన్నాయి. ఇందాక మీరు అడిగారు, ఇందాక కులాన్ని గురించి. ఇందాక ఏదో అవును. వేరే అన్నాడని. సంక్రాంతి కులం. అన్నానని. ఇలాగే మా మాస్టర్ గారు ఒకసారి, ఈకే మాస్టర్ గారు, ఉమ్, ఎకరాల కృష్ణమాచార్యులు గారు ఉమ్, ప్యారిస్ వెళ్ళినప్పుడు 1972లో ఉమ్, ఆ దేశస్థుడు ఒక అడిగాడు, ఒక క్రిస్టియన్ మతస్థుడు, ఉమ్, మీ దేశంలో కులాలు ఉంటాయట కదా, ఉమ్, ఉండకూడదా కదా అని ఏదో అడిగితే, ఉమ్, అవునా అలాగా, ఉమ్, అయితే మరి మీరు కూడా గుర్రాలని, ఉమ్, జాతి గుర్రాలని ఉమ్, ఏర్చి కూర్చి ఉమ్. జత చేసి వాటికి గర్భధారణ చేస్తారు కదా, ఎందుకు అని అడిగారు. అవును, మరి ఆ జాతి గుర్రాల యొక్క ఆ పౌరుషం చచ్చిపోకుండా ఉండడానికి, ఆ జాతిని మరింతగా పెంచుకోవడానికి, ఆ డిఎన్ఏని కాపాడుకోవడానికి మేము చేస్తామన్నట. అది మీరు గుర్రాల విషయంలో చేశారు, మా పూర్వీకులు మాకు మనుషుల విషయంలో ఆ సంప్రదాయాన్ని చేశారు. ఎందుకు చేశారు అది? ఆ విత్తనాన్ని కాపాడుకోవడం కోసం. ఇన్ బోర్న్ ఎంప్లాయ్మెంట్, రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ని కులవృత్తులు పోకోకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ విధంగా కులాలలో వివాహం చేసుకోవటం అనే పద్ధతిని ప్రవేశపెట్టారు తప్ప, ఆ డిఎన్ఏ నశించిపోకుండా ఉండడానికి పెట్టారు తప్ప అక్కడ విభేదాలు సృష్టించడానికి కాదు. ఇది విభాగాలు మాత్రమే, విభేదాలు లేవు. ఈ విభాగాలన్నీ పనిచేస్తూ ఉంటేనే కదా మనం ఉండగలుగుతున్నాం. అవును. ఎన్ని విభాగాలు పనిచేస్తున్నాయి సృష్టిలో? చాలా విభాగాలు. ఎన్ని విభాగాలున్నాయి? కార్పెంటరీ, ఏమ్మా, అవును. కంసాలి, అతని పని అతను చేస్తున్నాడా? అవును. చాకలి, దోబి, దర్జీ, బట్టలు కుట్టిస్తున్నాడు. ఇన్ని విభాగాలు పనిచేస్తుంటే మనీ పంపిణీ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది, రొటేట్ అవుతుంది కదా. అవును. ఈ విభాగాల మధ్య విభేదాలు సృష్టించింది ఎవరు? రాజకీయ నాయకులు. వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మనందరి మధ్య చిచ్చు పెట్టి ఉమ్, వాళ్ళు పాలన సాగించుకుంటుంటే ప్రజలు కళ్ళు తెరవాలి. ఒరే, మనందరి మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారా, మనం ఏకం అవ్వాలని ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అన్ని కులాల వాళ్ళు కలిసి వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు రావాలి. బాగా చెప్పారు. కరెక్ట్. ఆ రోజు రావాలి భారతదేశంలో. కాబట్టి సంక్రాంతి పండుగ అనేది అన్ని కులాల వాళ్ళు చేసుకునే పండుగ కానీ ఇంకొకళ్ళు ఒకే కులం చేసుకునే పండుగ కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగారు మీ కాబట్టి. ఎంట్రీ చూసినాక ఆమెకు అర్థమవుతుంది. ఓకే.
మేడం ఈ మధ్య మీరు ఒక చాలా అరుదైన కార్యక్రమం ఒకటి చేశారని చూసా మీడియాలో. ఈ పారిశుద్ధ్య కార్మికులను దగ్గర దగ్గర 101 మందో 108. 108 మందిని పిలిచి మీరు వారి పాదాలను కడిగి వాళ్ళకి బట్టలు పెట్టారు. అవును. అసలు ఏంది ఈ కాన్సెప్ట్? నాకు అంటే మీకు దీని అంటే ఉమ్, మన ధర్మపురి క్షేత్రం ఉమ్, మానవ ధర్మ శిక్షణా కేంద్రం. ఇప్పుడు మనం పూజ చేస్తున్న మానవ ధర్మాన్ని తెలుసుకుంటూనే మనం పూజ చేస్తాం. అంటే సజీవ విగ్రహాలకు చేసే ఆరాధన నిమిత్తమై విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు. అవును. ఇంటికి అతిథి వస్తే నువ్వు ఎలాంటి మర్యాదలు చేస్తావో అక్కడ విగ్రహం ముందు కూడా నువ్వు అవే చేస్తున్నావు కదా, ఉపచారాలు. అది నేనేం చేస్తానంటే మానవ ధర్మాన్ని మేలుకొల్పడానికి ఎప్పటికప్పుడు ఉమ్, 108 అనే సంఖ్యను నేను సంకేతంగా తీసుకుని ఉమ్, ఒక సంవత్సరం 108 మంది చేనేత కార్మికులు ఈ బట్టలు నేసి ఇచ్చేది ఎవరు మనకి? వాళ్ళే ఏమ్మా? వాళ్ళే. ఒక సంవత్సరం రైతు దంపతులు. ఉమ్, అసలు రైతు లేకపోతే మనకేముంది? అవును. ఆ పార్వతీ పరమేశ్వరులకి ఈ భూమి మీద నడిచేటటువంటి పార్వతీ పరమేశ్వరు రైతు దంపతులే. ఉమ్, ఆయన పొలంలో ఉంటాడు, ఆయన కైలాసంలో ఉంటాడు. రైతు ఏమో పొలంలో ఉంటాడు, అవును. ఆయన కైలాసంలో ఉంటాడు. ఈయన మన్ను పూసుకుంటాడు, ఆయన విభూతి విభూది పూసుకుంటాడు. పూసుకుంటాడు. అవును. ఈయన హలం పట్టుకుంటాడు, ఆయన త్రిశూలం పట్టుకుంటాడు. అవును. పాపం ఆయన మనందరి క్షేమం కోసం విషాన్ని గరళంలో పెట్టుకున్నాడు. మనకు అన్నం పెట్టడానికి రైతన్న విషం తాగుతున్నాడు. ఉమ్, ఇద్దరికి తేడా ఉందా? లేదు. ఆమె గొట్టం దగ్గర పొయ్యి దగ్గర కూర్చుని అందరికీ అన్నాలు కట్టించి పాప విత్తనాలకి వాళ్ళని పంపించి ఆ తల్లి పడే పాటలు ఎన్ని పాటలు పల్లెల్లో మీరు చూస్తుంటే చూశాను. చిన్నప్పుడు మేమన్నీ అవును. మా కుటుంబంలో మేము చూసాం ఇవన్నీ. మేము మా కూడా. నాన్నగారు అమ్మ అవును. మేమందరం చూసాం కదా. అవును. అట్లా 108 రైతు దంపతులని పాద పూజ చేసి ఉమ్, వాళ్ళకి కర్షకరత్న బిరుదుతో సత్కరించడం. ఉమ్, 108 జాతి గోవులు. అసలు ఆ గోవులు లేకపోతే మనం ఉన్నామా? లేము. సంపదంతా గోవుల నుంచేగా మనం పొందేది. ఉమ్, ఆడపిల్లకి అత్తగారికి వెళ్ళినప్పుడు గోవునిచ్చి ఎందుకు పంపించావు? సంపద పెరగడం కోసం. yes. ఒక గోవును పెంచితే 1000 గోవులు అవుతాయి. 1000 గోవుల ద్వారా కొన్ని ఎద్దులు, వ్యవసాయం, మనకు సోదర వర్గానికి చెందినవి పశు సంపద. అటువంటి గోవులు చేసి ధేను రక్షణ దీక్షా పురస్కారం అని ఇప్పుడు పల్లెల్లో మరి గోవులను పెంచలేకపోతే మన వాళ్ళు గోశాలలు పెట్టి ఆ బీడిని సంరక్షించుకోవడానికి వాళ్ళు కాపాడుతున్న గోశాలలకి పెట్టిన వాళ్ళకి ధేను రక్షణ దీక్షా పురస్కారంతో సత్కరించడం. ఉమ్, అలాగే 108 మాంగళ్యాలు చేయించి ఉమ్, మాంగళ్య ధారణ అంటే ఇది ఒక జీవన సూత్రం అనేది మర్చిపోయి దానేదో ఒక పసుపు తాడు ఒక బిళ్ళలాగా చూసి దాన్ని మేకు తగిలించి పెట్టుకోకపోవడం, వివాహ వ్యవస్థ దెబ్బతినడం, దీనిని కొంచెం జనంలో కాస్త తీసుకెళ్లడం కోసం నుండి మాంగళ్యాలు. అలాగే 108 చేనేత చీరలు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ చేనేత పరిశ్రమలు ఉన్నారో ఆ చీరలు తెప్పించి అమ్మవారికి సమర్పిస్తూ అలా 108 మంది కళాకారులు అన్ని మన 64 కళలు ఉన్నాయి కదా నాన్న. అవును. అలాగే నృత్య గురువులు, ఉమ్. సంగీత గురువులు వాళ్ళు లేకపోతే ఆనందం మానసిక అంటే ఆనందం ఇట్లా ఏముంది? ప్రతి సంవత్సరం ఇలా ఒక్కొక్క ప్రతి కేటగిరీ. 108 నదీ జలాలు, ఉమ్, 108 మంది హరికథా భాగవతారులను తీసుకొచ్చా. వీళ్ళందరినీ వాళ్ళేగా మనకు పరిచయం చేసిన దైవాన్ని గురించి పురాణ గాథల్ని. అవును. అలా నేను ఈ సంవత్సరం ఉమ్, పారిశుధ్య కార్మికులు నిజంగా అండి వర్షాలు వచ్చినప్పుడు మనం చూడకుండా పడిపోతాం. ఆ డ్రైనేజీలోకి దిగి మనం విసర్జించిన మలమూత్రాలను వాళ్ళ చేతులతో ఎత్తేసి ఏనన్నా మనం ఎంత చెత్త పారేస్తున్నాం. చదువుకున్నవాడు చెత్త పారేస్తుంటే చదువుకోలేనివాడు చదువు రానివాడు ఆ మాలిన్యాన్ని ఎత్తి పడేస్తున్నాడు. ఎవడు చదువుకున్నవాడండి ఇందులో? అతనే నిజంగా చదువుకున్నాడు. ఏమండి? అలాంటి వాళ్ళని నీచంగా చూడటం తక్కువగా చూడటం అనేది తప్పు కదా. అవును. అందుకని సమాజంలో విలువ వినియోగం ఉంది. వినియోగానికి విలువిస్తున్నావా? డబ్బుకు విలువిస్తున్నావా? నిజానికి బంగారానికంటే ఎక్కువ వినియోగం ఇనుముకే ఉంది. అవును. కానీ మనం బంగారానికి విలువిస్తున్నాం, ఇనుమును తక్కువగా చూస్తాం. కానీ వాడుతున్నది ఎక్కువగా ఇనుమేగా. అవును. ఇప్పుడు ఖరీదు పాలు చాలా ఖరీదైనవి కదా అని పాలతో స్నానం చేస్తారా? చేయము. మళ్ళీ వెంటనే నీళ్ళు ఎక్కడున్నాయని ఎత్తుకుంటారు చేతులు కడుక్కోవడానికి. అవును. నీరు కంటే పాలు విలువైనవని స్నానం చేయలేవు కదా. చేయలేము. అలాగే ఈ సమాజంలో వీళ్ళు లేకపోతే నువ్వు మనలేవు కదా. మనలేము. ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం మనం. ఈ 108 మందిని కాదుగా యావత్ సమాజంలో శ్రమశక్తికి, అవును. సమాజంలో శ్రమశక్తిని పూజిస్తున్నాం అక్కడ. దురదృష్టవశాత్తు మనకు జరిగినటువంటి పెద్ద అన్యాయం ఏమిటంటే మన వేదాలని మన సంస్కృత భాషని ఇంగ్లీష్ వాడు వచ్చి
ఆ మెకాలే గాడు వచ్చి మెకాలే ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టి మన సంస్కృతాన్ని తీసి పారేసిన తర్వాత మన వాళ్ళు 75 ఏళ్ళు వచ్చిన దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం చేత ఈ సంస్కృతాన్ని ఎవరికి వాడు తోచిన నిర్వచనాలు వాడు చెప్పేయడం వలన సమాజాన్ని విడగొట్టేశారు. అవును. వాడు మరి పురుష సూక్తంలో చెప్పింది వేదంలో చెప్పింది ఒక అర్థం అయితే వీడు ఇంకొక అర్థం చెప్పేశాడు. దాంతో సమాజం నష్టపోయింది. అవును. సమాజ పురుషుడిని గురించి వర్ణిస్తే మనుషులకు ఆపాదించేసావు నువ్వు దాన్ని. శ్రమ అంటే పాదాలంటే మేము మమ్మల్ని పాదాలతో సోదర శక్తి పనికిరాందని దేవాలయాలకి రా. వాడు ఏం చెప్పాడు? శ్రమ చేసేవాళ్ళు దేవాలయాలకు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళే దేవుళ్ళు అని వేదం చెప్పింది. ఎందుకంటే శరీరాన్ని తను సమర్పణ చేసుకుని చేస్తున్నాడు. వర్క్ ఈజ్ వర్షిప్. అతన్ని ఇంకా పూజించాలి కానీ వాడు దూరంగా పెడితే ఎట్లా? నువ్వు రాకూడదనేసింది. రాకూడదని చెప్పలా, రాకపోయినా పర్వాలేదు అన్నారు. ఎంత తేడా చూడండి, ఎంత తేడా చూసారు. దానివల్ల ఎంత పెడర్థాలు వచ్చేసి ఇంత విశాలం ఉన్న మనది ఇంత కుంచుకుపోయేటట్టు చేశారే. ఎంత 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 దారుణం అండి ఇది. అలాగే స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు, ఆమె వేదం. ఎన్ని వేదనలను భరిస్తోంది ఆవిడ. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేదనలే. త్యాగము, ప్రేమ, ఆవిడదంతా అమృతత్వమే. అటువంటి స్త్రీలు వేదంతో సమానం కాబట్టి వేదాలు చదవకపోయినా కొంపేమీ మునగదు అని కీర్తిస్తే స్త్రీలు వేదాలు చదవకూడదు. ఇలా ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ రాంగ్ చేసేసి సమాజాన్ని దూరం పెట్టేశారు. విభేదాలు. అందుకని ఆ శ్రమశక్తిని గౌరవించడం కోసం ఇప్పుడు గుడిలో పూజారి, తీర్థమిచ్చే పూజారి అవసరమే, చెప్పులు కుట్టే సోదరుడు అవసరమే. రెండూ లేకపోయినా నడుస్తుందా నాన్న? ఎంతమంది పని చేస్తే గుడిలో, ఆ గుడి దేవాలయం కట్టింది ఎవరు? మోసిన కూలీలు ఎవరు? చెక్కిన శిల్పి ఎవరు? ఇవే. ఈ స్పృహలో లేడు మానవుడు. ఈ స్పృహను ఎప్పటికప్పుడు కలిగిస్తూ మనిషిని ఎప్పుడు కూడా ఆ పట్టాల నుండి చెదిరిపోనీయకుండా కాపాడుకునే మానవ ధర్మ శిక్షణా కేంద్రమే మన ధర్మపురి క్షేత్రం కావాలనేది ఆ కాన్సెప్ట్తో నడుస్తూ, ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం 108 మంది కార్మికులకి పాదాలు కడిగి, మీరు మీ చేతులతోనే వాళ్ళ పాదాలు కడిగి ఈ మనసు అంటే అదే ఆ సృష్టిలో ఉన్న శ్రమశక్తికి 108 మంది సంఖ్య అనేది నమూనా. ఆ శ్రమశక్తికి పూజ, ఆ శ్రమ సౌందర్యానికి పూజ, ఆ శ్రామిక సౌందర్యానికి ఆరాధన. కడిగి వాళ్ళకు కొంచెం కొత్త బట్టలు వాళ్ళకి ఏదో చార్జెస్ పాపం వచ్చారు కదా అక్కడక్కడ పిలవగానే. వాళ్ళంతా పిలవగానే వచ్చినందుకు మనకి కృతజ్ఞతలండి వాళ్ళకి. మనం ఒక మంచి కార్యం చేయడానికి కూడా అక్కడ అవకాశం మేడం. వాళ్ళు బహుశా నాకు తెలిసి మీరే ఫస్ట్ అట్లా వాళ్ళ కాళ్ళు కడిగి గౌరవించింది తెలియదు కానీ నేను ఇప్పుడు మనం తద్వారా రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి అని కూడా నాకు రాజకీయాలు లేను. అదే నేనేదో పెద్ద సొంగ సంస్కర్తనని చెప్పేసి నేనేదో పేరు ప్రతిష్టలు చేసుకుని ఏదో పోస్టులు తెచ్చుకోవాలని అది నాకు అసలు అక్కరే లేదు. ఏమ్మా అక్కరే లేదు. ఈ భూమి మీద పుట్టినందుకు ఈ ఋషులు మనకు అందించినటువంటి ఫీల్ అయ్యారు వాళ్ళు మీరు ఇదంతా చేసిన తర్వాత? కానండి, ఒక్కటి మాత్రం నన్ను కదిలించిందండి. 3 అమ్మాయిలు లేచి గబగబా గేట్ బయటికి వెళ్ళిపోయారు. అమ్మో, ఆ తల్లి పాదాలకి మేము ఇవ్వము, మాకు పాపం వస్తుంది, ఆ తల్లితో మేము పాదాలు కడిగించుకొని లేచి వెళ్ళిపోయారు. మాకు పాపం అంటుకుంటుందని చెప్పేసి, లేదమ్మా నాకు ఆ పుణ్యాన్ని ఇవ్వండి అని రాలా వాళ్ళు 3. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ, వాళ్ళు మాత్రం రావంటే అప్పుడు నాకు పాండురంగడు కథ గుర్తొచ్చింది. పాండురంగడు కథ కూడా ఇదే కదా. శ్రీకృష్ణుడు నాకు తలనొప్పిగా ఉంది అని శిరోవేదనతో బాధపడుతూ ఉంటే ఎంతమంది వైద్యులు వచ్చినా ఆయన తగ్గకపోతే కృష్ణుడు అంటాడు, ఈ మందులకి ఏం తగ్గే శిరోభారం కాదు నాది. ఎవరైతే నాకు నిజమైనటువంటి భక్తులు ఉంటారో ఆ భక్తుల యొక్క పాదధూళిని నాకు నుదుటన పెడితే అప్పుడు ఈ జబ్బు తగ్గుతుందని చెప్తాడు నారదుడు మహర్షి. చెబితే ఈ భార్యలు, అష్టభార్యలు వీళ్ళందరూ అమ్మ మాకు పాపం తగులుతుంది, మా పాదధూళి ఆయనకి ఎలా రాస్తాం అని ఎవరు ఒక భక్తురాలు వచ్చిస్తుంది. అదేగా పాండురంగడు కథ. నాకు పాపం తగిలినా పర్వాలేదు, నేను ఇస్తాను నా పాదధూళి అని రాస్తుంది. నాకు అమ్మాయి అనగానే వెంటనే నాకు అది గుర్తొచ్చింది. అయ్యా చూసారా వాళ్ళలో ఉన్న. అయ్యా ఇంకొక గమ్మత్తు ఏంటంటే, ఇంకొకళ్ళు కామెంట్ చేశారు. సాధారణంగా మనకు పెళ్ళిళ్ళకి వెళ్తే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారుగా. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే కారులో కూర్చోగానే ఇవ్వగానే వీళ్ళందరూ ఏమి ఇచ్చారని ఎత్తుక్కుంటారు. వాళ్ళకి అన్ని కవర్లో మేము బట్టలు పెట్టి అన్నీ ఇస్తే ఒక ఆయన, అమ్మ నేను గమనించాను, ఒక్కళ్ళు కూడా కవరిప్పి చూసుకోలేదమ్మా వాళ్ళు. వాళ్ళ గొప్పతనం. ఇంత డిసిప్లిన్ గా కూర్చున్నారు, ఒదిగి కూర్చున్నారంటే
ఆ భగవంతుడి ముందు ఒదిగి కూర్చున్నారంటే పెళ్లి పెద్దల్ని కూడా వాళ్ళనే చేశాను నేను. శివుడి తరపున వాళ్ళ బంధువులని. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు. వాళ్ళే పెళ్లి పెద్దలు ఆ రోజున. గ్రేట్. వాళ్ళే ఎంజాయ్ చేశారు. శివుడి తరపున గణాలుగా మేము ఎంత కలిసి వచ్చామని. అమ్మ అయ్యవారి తరపున నేను, నా గణాలు వీళ్ళంతా అన్నట్టుగా సరదాగా మేము వాళ్ళ వేడుకగా చేసుకుంటే ఎంత ఎంజాయ్ చేశారో వాళ్ళు. సూపర్. వాళ్ళలో ఆ సంస్కారం. ఏం చదువుకున్నారయ్యా? అవును. ఇప్పుడు మున్సిపాలిటీ నారాయణమ్మ ఉమ్, వర్కర్గా జీహెచ్ఎంసీ నారాయణమ్మ ఎంత అద్భుతమైన పద్యాలు చెప్తోందయ్యా, ఉమ్, ఎంత చక్కని తత్వగీతాలు పాడుతుంది. ఆవిడ కూడా వచ్చింది ఆ రోజున. ఓ, ఆమెకు కూడా పాదాలు గడిగి పూజ చేసాం. ఓకే. చెప్తున్న విషయం ఎందుకనంటేనా, మానవ ధర్మాన్ని మేలుకొల్పుకోవడానికే మానసికపరమైనటువంటి మార్పుని గుడిలో ఎట్టయితే నిర్మాల్యాన్ని ఏ రోజుకి ఆ రోజు తీసేస్తున్నామో, మన శరీరంలోని నిర్మాల్యాన్ని ఏ రోజైతే స్నానం చేసి తీసేస్తున్నామో, మన మనోమాలిన్యాన్ని తొలగించుకోవడానికే దేవాలయ దర్శనం. Yes. పూజలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి నాకెంత పుణ్యం కాదు కదా. కాదు. అది మేలుకొల్పేటటువంటి కేంద్రమే, శ్రద్ధా కేంద్రంగా, ఒక మానబిందులుగా మన దేవాలయాలు మన పూర్వీకులు మనకు అందించారు. అవును. అలాంటి నమూనా దేవాలయం మా దేవాలయం ధర్మపురి క్షేత్రం కావాలనేది నా ఆదర్శం. మేడం అక్కడ ఇంకా ఏవేవో కొత్తగా ఏవో చేస్తున్నట్టున్నారు ఇప్పుడు ఏదో. మర్చిపోయా, మంచి గుర్తు చేశారు. అరుంధతి వశిష్ఠుల యొక్క మందిరం, అదొక కౌన్సిలింగ్ సెంటర్ కావాలనేది నా ఇది. ఓకే. ఎందుకనంటే ఇవాళ పెళ్ళిళ్ళు ఒక విపరీతమైన పోకడలతో చేసేస్తున్నారు. ఎప్పుడంటే టైము, ఎప్పుడో అర్ధరాత్రి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నేను బయటికి తీసుకెళ్తాడు. అందులో ఈ డాజరింగ్ ఈ లైట్లు నక్షత్రాలు ఎక్కడ కనపడితే అదిగో అరుంధతి నక్షత్రం అంటాడు. చూసే ఆయనకి కనిపించదు, చూపించే ఆయనకి కనిపించదు. ఆహా ఓహో అంటారు, వచ్చేస్తారు. అసలు ఈ అరుంధతి ఎవరు? ఎందుకు ఆ నక్షత్రం చూపిస్తున్నారు? భార్యాభర్తల యొక్క ఆ కాపురం దృఢంగా చిరకాలం నిలబడాలంటే అరుంధతిని ఎందుకు పూజించాలి? ఇవన్నీ అందుకని అదొకటిన సామాజిక సమరసత అంటున్నాగా ఇప్పుడు మనం అందరూ ఏకంగా. అందుకని అరుంధతి ఎటువంటి ఏ స్థితి నుంచి ఎలా ఎదిగింది, ఎందుకు వశిష్ఠుడు కూడా అంత ప్రియభామినిగా ఆవిడ ఎందుకు అంత ఇదయింది అనేది చూపించడానికి ఒక మందిరాన్ని ఒక ప్రేరణ ఇవ్వడానికి కట్టిస్తూ, వివాహం చేసుకున్న వాళ్ళు, చేసుకోవడానికి ముందు వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వస్తే మనమే వాళ్ళకి చక్కగా బట్టలు పెట్టి కూర్చోబెట్టి, అమ్మ వివాహం చేసుకోబోతున్నారు మీరు, వైవాహిక జీవితం అంటే ఏమిటో వాళ్ళకి తెలియచేసి, ఆ సహజీవనంలో మాధుర్యాన్ని ఎలా పొందవచ్చో, ఎలా ఉంటే ఎలా పొందగలుగుతారో అవన్నీ చెప్పడం కోసమని నేను ఈ అరుంధతి వశిష్ఠుల మందిరం. నాకు తెలిసి భారతదేశంలో ఉందా ఇట్లాంటి మందిరం? మరి తెలియదు నాకు అంత, ఫస్ట్ నాకు తెలిసి నాకు పరిచయం అంత తెలియదు అంటే ఉందేమో, నాకు తెలియదు. సో ఏంటి మేడం మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి అసలు? ఏం లేదు నాన్న, దేవాలయం అనేది సమాజ సంక్షేమ కేంద్రం అని కదా. ఊరిలో మధ్యలో గుడి ఎందుకు ఉండేదంటే, మన శరీరానికి గుండె ఏం పని చేస్తుందో అదే ఊరికి దేవాలయం చేస్తుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కోర్టులు, ఈ న్యాయస్థానాలు, ఈ పోలీస్ స్టేషన్లు వచ్చి, అంతకుముందు ఈ దేశంలో ఏవి లేవుగా. అన్ని దేవాలయమే. న్యాయానికి తీర్పు అక్కడే జరిగేది, కుటుంబ అన్నీ అక్కడే తీర్పు జరిగేది. ఊరి పెద్దలు ఇద్దరు వచ్చేవారు. పురోహితుడు అంటే పురమునకు హితము చెప్పేవాడు పురోహితుడు. ఆయన కూర్చోబెట్టుకుని గ్రామ పెద్దలు కూర్చొని ఊర్లో ఎవరికైనా తగాదాలు వస్తే అక్కడ పరిష్కరించేవారు. వైద్యాలయం కూడా అది. మాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మాకు ఎవరికైనా బాగోతే ఆచార్యులు గారి దగ్గరికి వెళ్ళి మందు పట్టారని ఇంత పొట్లం కట్టించేవారు ఆయన. ఎందుకంటే పురోహితుడికి తప్పకుండా ఆయుర్వేదం తెలిసి ఉండేది. అనూచానంగా సంప్రదాయంగా వస్తాయి కదా. వాళ్ళ తండ్రి గారు ఏ వైద్యం చేస్తే కుమారుడు ఆ వైద్యం చేసేవాడు. అలా మన దేవాలయం, వైద్యాలయము, న్యాయాలయము, విద్యాలయము అన్నీ అదే అయి ఉండేది. ఆ పరంపరను దీనిలోకి కొనసాగించాలని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం, మహాప్రాణదీపం పేరిట ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం. అలాగే నాకు ఇంకా ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఒక ధర్మపీఠం. అది దేవాలయ సముదాయం కదా, దేవతలంతా ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ప్రదేశం. అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు మామూలుగా మన ఏ బాబు గుళ్ళోకి రాయో దండం పెట్టుకుంటే వాడు ఏమంటాడు, వద్దులే మేడం నేను స్నానం చేయలేదను, లేకపోతే నేను వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తిన్నానండి రానులేండి, అంత పవిత్రంగా లేనంటాడు కదా. అలాగే తప్పు చేసిన ప్రతివాడు కూడా ఆ విధంగా తనకి గిల్టీగా ఫీల్ అవుతాడు కదా. ఇక్కడ కనుక న్యాయపీఠాన్ని కనుక మనం పెడితే, భార్యాభర్తల తగాదాలు అవ్వచ్చు, ఆస్తి తగాదాలు అవ్వచ్చు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు, ఏళ్ల తరబడి తిరుగుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, దుఃఖమే మిగులుతుంది చివరికి. గెలిచిన వాడికి దుఃఖమే, ఓడిన వాడికి దుఃఖమే. అట్లా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ అంటే ఆ డిస్ప్యూట్స్ని ఇక్కడే పరిష్కరించుకునేటట్టుగా
ఇద్దరు హ్యాపీగా వెళ్ళేటట్టుగా ఒక ధర్మపీఠం న్యాయపీఠాన్ని పెట్టాలనేది ఒకటి ఉంది నాకు. అది ఈ వయసు అయిపోతుంది, అది ఎంతవరకు ఇంకా నేను అది ప్రమోట్ చేయగలను, కానీ అదొకటి నాకు లోపల ఉంది. రెండే హాస్పిటల్ అంటే నెమ్మదిగా చాలాసార్లు క్యాంపులు పెడుతున్నాం. ఒక ఆయుర్వేదిక్ ఉంది, హోమియో డాక్టర్ వచ్చేవారు. మన కరోనా వచ్చిన దగ్గర నుంచి కాస్త కుంటుపడింది, కానీ ఆ విధంగా దేవాలయమే అన్నింటికీ కేంద్రం. దేవాలయంలో వచ్చేటటువంటి డబ్బు ఊరికి ఎంతో ప్రయోజనకారిగా ఉండేది. ఎందుకంటే మనకు కలిగిన దాంట్లో ఇంత వెళ్ళి వేస్తాం కదా నాన్న. అవును. నేను కార్గిల్ వారికి పంపించానండి, అప్పుడు ఉన్న కాస్తులోనే. తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్లు వచ్చినప్పుడు పంపించాం. అట్లాగే ఇంకొక దేవాలయంలో అసలు ఏమి ధూపదీప నైవేద్యాలకు లేదంటే ఇక్కడి నుంచి మనం పంపించడం జరిగింది. అట్లా ప్రతి దేవాలయం కూడా సమాజ హితాన్ని కోరుకుంటూ కార్యక్రమాలను చేస్తే, ఇప్పుడు తిరుపతి కనుక ఎట్లయితే యూనివర్సిటీస్ హాస్పిటల్స్ పెట్టిందో, ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామస్తుడు దేవాలయాన్ని వాళ్లే కేంద్రంగా చేసుకుని వాళ్లే పరిపాలన చేసుకుంటే అసలు పోలీస్ స్టేషన్ల పనే ఉంటుంది, న్యాయస్థానాల పనే ఉంటుంది. ఏమంటారు? అంతే కదా మేడం. అది ఆ రోజు రావాలి. మళ్ళీ కృతయుగం వస్తే ఆ రోజులు వస్తాయి. థ్యాంక్ యూ మేడం. మంచిదమ్మా, నమస్కారం.